అందరూ కొంచెం సేపు కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రం 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 రక్ష మా యేసయ్య మా పరలోకపు తండ్రి నీకే స్తోత్రం 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 రక్ష. ఆదియు నీవే అంతము నీవే స్తోత్రం 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 రక్ష. అల్ఫాయు నీవే ఒమేగావు నీవే నీకే స్తోత్రం 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 రక్ష. ఆలోచనకర్త నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ద్వితీయ కుమారుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మా కొరకే ఈ లోకానికి వచ్చిన మా యేసయ్యానికి స్తోత్రం 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 రక్ష. నేను బలవంతుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిచ్చిడగు తండ్రినికే స్తోత్రం 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 స్తోత్రం. సమాధానకర్తానికే స్తోత్రం 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 రక్ష. కృపగలి దేవుడానికే స్తోత్రం 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 రక్ష. దయగల తండ్రినికే స్తోత్రం 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 రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగొన మా మహా గొప్ప పరలోకపు రాజ్యానికే స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నవాడు అనువాడవనని సెలనిచ్చిన గొప్ప దేవానికే స్తోత్రం 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 రాజా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన గొప్ప దేవానికే స్తోత్రం 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 రాజా. నేను అగ్నిస్తంభం వలె ఉన్న గొప్ప దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. మేఘ స్తంభమానికే స్తోత్రం 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 రాజా. పరిశుద్ధుడా 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 నీకే వందనాలు వందనాలు వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్య మమ్మల్ని పాదాల చెంతకు అర్పించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి యేసయ్య. నీకే వందనాలు 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 తండ్రి. నువ్వు మా కొరకే చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకే నువ్వు ఇచ్చిన నీ ప్రాణాన్ని బట్టి నీకు స్తోత్రం 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 రాజా. మా కొరకే మరలా లేచావు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం రాజా. మృత్యుంజయుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారినికే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టికర్తానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా ఈరేనికే స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న గొప్ప దేవానికే స్తోత్రం స్తోత్రం రాజా. మా ప్రతి అవసరతలను తీర్చిన గొప్ప దేవానికే స్తోత్రం 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 రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవానికే స్తోత్రం. యూదా గోత్రపు సింహమానికే స్తోత్రం. నేను యేసయ్యానికే వందనాలు 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 రాజా. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నేను ఏ సమస్యల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి తండ్రి యేసయ్య స్థితిలో ఇక్కడికి వచ్చి ఉన్నా తండ్రి యేసయ్య మీరు మాట్లాడే దేవుడు తండ్రి. నేను యేసయ్య నువ్వు రాయివో చెట్టువో ఎలాంటిదో కాదు తండ్రి. నువ్వు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు రాజ్యానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాట తప్పని దేవుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాగ్దానమును నెరవేర్చిన గొప్ప దేవానికే స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహారాజ్యానికే స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజ్యానికే స్తోత్రం స్తోత్రం. ప్రభులకు ప్రభువానికే స్తోత్రం 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 రాజా. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన వాడానికే స్తోత్రం స్తోత్రం రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా నీ బంగారు పాదములకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరూ ఒక కుటుంబం వల్లే ఇక్కడ చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చావు రాజా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం రాజా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఆస్వాదించండి తండ్రి. నేను ఆ గొప్పదో మీరు మాతో మాట్లాడండి. నీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి, నీ సన్నిధితో మమ్మల్ని నింపండి రాజా. మాలోకి తండ్రి నీ ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి నూతన అభిషేకం నూతన వరాలను అనుగ్రహించండి రాజా. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ చల్లని పూటలో తండ్రి యేసయ్య నేను ఆ తండ్రి మీరు తండ్రి యేసయ్య నీ ప్రసన్నతతో మీరు నింపండి రాజా. నేను మీరు తండ్రి ఈ స్థలంలో సంచరించండి తండ్రి. నేను లార్డ్ యేసయ్యానికే స్తోత్రం స్తోత్రం రాజా. ఎవరెవరు రాలేకపోయినారో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు చెప్పిన తండ్రి యేసయ్య మేము ప్రార్థిస్తున్నాం రాజా. ప్రతి
ప్రతి అడ్డు ఆటంకాలు మీరు తొలగించండి యేసయ్య. ప్రతి ఒక్కరి కుటుంబంగా నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎలాంటి బలహీనతల్లో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి దాన్ని వేసే కృంగుదలలో ఉన్నా నేను వారందరినీ లేవనెత్తిన దేవుడు నువ్వే రాజా. వారందరూ తండ్రి నీ సన్నిధానానికి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నేను నీ దాసునికి మీరు బలపరచండి యేసయ్య. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆరాధన ద్వారా తండ్రి యేసయ్య మీకు స్తుతి ధూపాలు మేము అందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి రాజా. ప్రతి ఒక్కటి నీ పాదాల చెంతకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలం సమయంలో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు 91వ దావీదు కీర్తన చదువుకుందాం. 91వ దావీదు కీర్తన చదువుకుందాం. అందరికి తెలిసిన దావీదు కీర్తన ఇది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్లో సరి ప్రతి ఒక్క దాంట్లో మనందరం బాగా కంఠస్థ వాక్యంగా మనం ఇది చదివే దావీదు కీర్తన. అందరు కలిసి చదువుకుందాం. 91వ దావీదు కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలెను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని గణపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ 150 కీర్తనలు అన్నింటిలో కన్నా ప్రతి ఒక్కరూ నమ్మేది ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ అయిన కీర్తన. మనకి ఏదైనా భయం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా, బలహీనం వచ్చినా ఈ కీర్తన చదివితే మనకు ఒక ప్రొటెక్షన్గా, షీల్డ్గా ఉంటుందని మనందరం అనుకుంటాం. అది అందరికీ ఒక నమ్మకంగా ఉండిపోయింది. కాకపోతే అదంతా ఏదో ప్రతిరోజు మనకి ఇష్టానుసారంగా ఉండి ఈ కీర్తన చదివిస్తే నాకు మంచి జరిగిపోద్ది అలా అని కాదు. మనం దేవుని ఫస్ట్ ఆశ్రయించాలి, ఆయన్ని నమ్మాలి, ఆయనకి విశ్వసిస్తేనే ఈ ఇందులో ఉన్నవన్నీ మన జీవితంలో జరుగుతాయి. సో ఈ కీర్తన వచ్చి 16 వర్సెస్ ఫుల్గా ఉన్నాయి. కానీ అపోస్తులైన పౌలు రోమా 8వ అధ్యాయం 31వ వచనంలో ఒకే ఒక వచనంతో మొత్తం కన్క్లూషన్ ఇచ్చేస్తాడనమాట. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు, దాని ఈ కీర్తన మొత్తానికి ఒక సారాంశంగా, ఒక కన్క్లూషన్గా ఆ వచనంలో మనకి అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. సో ఆల్రెడీ ఈ సంవత్సరం మనం సగానికి వచ్చేసాము. రేపటి నుంచి మనం కొత్త నెలలోకి అడుగు పెడుతున్నాం. ఆల్మోస్ట్ లైక్ సెకండ్ హాఫ్కి వెళ్ళబోతున్నాం మనం, సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్కి. కాబట్టి మనందరం దేవుని అట్లా విశ్వసించి ఆత్మీయతలో బలపడాలని అందరికీ కోరుకుంటూ మనందరం ఆరాధిద్దాం ఈ సాయంకాల సమయంలో. నాతో కలిసి అందరూ ఆకాశమందున భువిలోన ఉన్నవాడవు నీవే అన్న పాట పాడుకుందాం. ఆకాశమందున భువిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. ఆకాశమందున భువిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. ఆకాశమందున భువిలోన
ఆకాశమందున భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే, నా చింతనే ఉండువాడు యెహోవా షమ్మా దేవుడు, ఆయన జీవన కోటయు నాకు భయమే లేదుగా, నా చింతనే ఉండువాడు యెహోవా షమ్మా దేవుడు, ఆయన జీవన కోటయు నాకు భయమే లేదుగా. హల్లెలూయా 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 నా యేసు రాజా, హల్లెలూయా 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 నా యేసు రాజా. ఆకాశమందున భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే, ఆకాశమందున భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. అవసరములను తీర్చువాడు యెహోవా ఈరే దేవుడు, ఆయనే అన్ని చూచుకొని నా మంచి సహాయకుడు. అవసరములను తీర్చువాడు యెహోవా ఈరే దేవుడు, ఆయనే అన్ని చూచుకొని నా మంచి సహాయకుడు. హల్లెలూయా 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 నా యేసు రాజా, హల్లెలూయా 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 నా యేసు రాజా. ఆకాశమందున భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే, ఆకాశమందున భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. హల్లెలూయా 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 నా యేసు రాజా, హల్లెలూయా 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 నా యేసు రాజా, హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో 47 అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చూస్తే కనుక మన ఆత్మీయత స్థితి గురించి 2 months బ్యాక్ పాస్ట్ గారు కూడా చాలా బాగా మనకి వివరించారు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి, పాదాల వరకు ఉండాలా, మోకాళ్ళ వరకు ఉండాలా, లేదంటే మన నడుము వరకు ఉండాలా, లేదా ఫుల్గా ఉండాలా, ఒక్కొక్క స్థలంలో ఎలా ఉంటుంది, మన ఆత్మీయ స్థితిలో ఎలా ఉంటామనేది పాస్ట్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ అధ్యాయాన్ని సూచిస్తూ మనం బ్రెక్మాన్ సాయి గారి పాట జీవజలమ ఆత్మనాథుడా ఆ పాట పాడుకుందాం. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక, రెండయా బోధకుడా రెండయా బోధకుడా, ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. పదాల కొలత సరిపోదయ్యా, ముఖాల లోతు సరికాదయ్యా, పదాల కొలత సరిపోదయ్యా, ముఖాల లోతు సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, రెండయా బోధకుడా రెండయా బోధకుడా, ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజ
పరిశుద్ధమే చేరుదాపంత సంతృప్తియే చేరుదాపంత సంతృప్తియే నిలుచు నీలంత పుష్టికరమే నిలుచు నీలంత పుష్టికరమే రండయా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా రండయా బోధకుడా రండయా బోధకుడా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా పోవు స్థలమెల్లా ఆరోగ్యమే మారు చోటెల్లా పరిశుద్ధమే పోవు స్థలమెల్లా ఆరోగ్యమే మారు చోటెల్లా పరిశుద్ధమే చేరుదాపంత సంతృప్తియే చేరుదాపంత సంతృప్తియే నిలుచు మేలంత పుష్టికరమే నిలుచు మేలంత పుష్టికరమే రండయా బోధకుడా రండయా బోధకుడా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా రండయా బోధకుడా రండయా బోధకుడా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా హల్లెలూయా హల్లెలూయా అందరూ లేచి నిల్చుకొని అందరికి బాగా తెలిసిన పాట వేటకాని ఊరిలో నుండి ఆ పాట పాడుకుందాం. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు నేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా నేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కీడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కీడమా ఆరాధన
రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెయిట కాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. విశ్వాసంతో వెయిట కాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అవును కదండ్రి, ఎన్నో సమస్యల్లో వేటగాని ఉరిలో నుండి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో పాపపు ఊబి నుంచి యేసయ్య మనల్ని ఇంతవరకు తప్పిస్తూ వస్తున్నాడు కదా. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఎదుర్పులు. ఆయన దేవుడు ఒక్కరోజు కూడా మన చేయి విడవలేదు. నువ్వు దేవుని చేయి విడిచినా నీ చేయిని దేవుడు ఎప్పుడు విడవడండి. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. ఆ మహోన్నతిని చాటున మాత్రమే మనకు ఆశ్రయం ఉంటుందండి. ఆయనే మనకు దుర్గము, ఆయనే మనకు శైలము, ఆయనే మనకు శృంగము. మన దాగచోటు యేసయ్య మాత్రమే. ఏది మనకు శాశ్వతం కాదు. ఆయన కృప మాత్రమే మనకు శాశ్వతం. ఆయన నీడ మాత్రమే మనకు శాశ్వతం. ఆయన ఆశ్రయించి వారు ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బలవంతుడానికి స్తోత్రం, ఆశ్రయ దుర్గమానికి స్తోత్రం, యెహోవా రాఫానికి స్తోత్రం, యెహోవా నిసీనికి స్తోత్రం, సర్వశక్తి మంతుడానికి స్తోత్రం. స్తోత్రం రాజా. మహోన్నతుడా నీ చాటునా నీ నివసించెదను. సర్వశక్తుడా నీ నీడలో నీ విశ్రమించెదను.
సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే
సర్వశక్తుడైన యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఈ స్తుతి ఆరాధన యేసయ్యకు సమర్పించుకుందామా? మన పూర్ణ హృదయాలతో స్తుతించిన ఈ స్తుతులు మనకి ఆశీర్వాదాలుగా, కృపలుగా మన మీద పడేలాగున అందరు ప్రార్థన పూర్వకంగా ఉందామండి. పరిశుద్ధుడా, ఈ ఆరాధన నీ పాదాల చెంతగా అర్పించుకుంటున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత సమస్త నీకే చెల్లించుకుంటున్నాం రాజా. నేను యేసయ్య నీ ప్రసన్నతను బట్టి నీకు స్తోత్రం, నీ సమూహాన్ని బట్టి నీకు స్తోత్రం, నీ సన్నిధి మీరు తీసుకొచ్చారు యేసయ్య, నీకు స్తోత్రం రాజా. సమస్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందామండి. ఈ సమయంలో దేవుని కొరకు కానుకలను చెల్లించే సమయం. మన మధ్యనున్న బ్రదర్ స్టాలిన్ వచ్చి కానుకల పాటను పాడతాడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ శక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకొన్నావే, ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకొన్నావే, ఇంతవరకు ఆదుకొన్నావే, నన్ను ఇంతవరకు ఆదుకొన్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ శక్తితో. ఈ వారంలో ఎవరిదైనా పుట్టినరోజు, పెళ్ళి రోజు, లేదంటే బాప్టిజం డే ఉంటే కనుక మీరు లేచి నిల్చుంటే మీకోసం ప్రార్థన చేస్తాం. స్టాలిన్, ఓకే. మన మధ్య ఉన్న బ్రదర్ సతీష్ గారు వచ్చి కానుకల కొరకు స్టాలిన్ ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, మీ కొందనాలు రాజా, నీకు స్తుతులు స్తోత్రముల తండ్రి. ఇదిగో ప్రభా, గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడి నాయన ఇదిగో మళ్ళీ తిరిగి నీ సన్నిధి తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. మీకు ప్రత్యేక ప్రభా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మీ బిడ్డలు ప్రభా, వాళ్ళు కలిగిన దాంట్లో ప్రభా ఇచ్చిన దాన్ని బట్టి ప్రభా
నాయన వారిని దీవించండి ప్రభా. నాయన ఇంకా అధికంగా నా తండ్రి ప్రభా మీకు సమర్పించుకునే వారిలాగా ప్రభా సంతోషంగా నీ సన్నిధిలో వారు గుప్పిరివిప్పబడినట్లు నా తండ్రి వారిని ప్రభా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతిఫలలను దీవించండి ప్రభా. మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభా స్టాలిన్ బ్రదర్ విషయమే ప్రార్థిస్తున్నావు నాయన. ఇదిగో ప్రభా యవ్వన ప్రాయంలో నా తండ్రి ప్రభుని నాయన నీ సన్నిధిలో ప్రభా తను చేస్తున్న ప్రభా కార్యములను బట్టి నాయన మీరు దీవించండి, బలపరచండి ప్రభా. నాయన ఇంకా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ సేవలో ప్రభా ఇంకా నాయన మంచిగా ఎదిగి తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను కనపరిచే ఒక గొప్ప బిడ్డగా నా తండ్రి ప్రభా ఆ బిడ్డను దీవించమని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్యా నాయన ఇదిగో ప్రభా ఈ కొద్ది ప్రార్థనను నా తండ్రి మీ సన్నిధికి చేర్చుకొని మాకు ప్రభా ఫలములు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಬ್ದವಾಗಿ ಒಂದು ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಬ್ದಮುಗ ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಈ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಆರಾಧನೆಗೆ వచ్చిన మీకందరికి యేసు ప్రభు పేరిట మీ అందరికీ ನೋಡುವುದು ಸಂತೋಷವಾಗಿದೆ. ನಿಮ್ಮನ್ನು ನೋಡುವುದು ಸಂತೋಷವಾಗಿದೆ. చూడడం చాలా సంతోషకరంగా ఉన్నది. ಆದರೆ ನಿಮಗೆ ಸಂತೋಷವಾಗಿದೆಯಾ? అయితే మీకు సంతోషముగా ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. ಆಮೆನ್. ಆಮೆನ್. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ప్రభు చాలా మంచివాడు. ಇವತ್ತು ನಾವು ಈ ಒಂದು 6ನೇ ತಿಂಗಳಿನ ಕೊನೆಯ ದಿನಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. ఈ రోజు వచ్చి 6 నెలల చివరి రోజుగా మేము వచ్చి ఇక్కడ నిలబడికున్నాం. రాత్రి ముగిదు నాలే ಬಂದ್ರೆ 7th month beginning. ఈ రోజు రాత్రి గడిచి రేపు ఉదయం వస్తే 7వ నెల ప్రారంభమవుతుంది. ఈ ವರ್ಷದ అర్ధವನ್ನು ముగిస్తా ఇದ್ದೇವೆ. ఈ ఒక సంవత్సరానికి ఒక సగము భాగం ఇక్కడికే ముగిసిపోతా ఉంది. దేవుడు ఇదివరకు ಒಳ್ಳೆಯವನಾಗಿ ನಮ್ಮನ್ನು దేవుడు ఇంతవరకు మంచివాడై మనల్ని నడిపించి ఉన్నాడు. ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು. దేవుడు చాలా మంచివాడు. ఇదివరకు నಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. ఇంతవరకు మమ్మల్ని నడిపించి ఉన్నాడు. నಮ್ಮನ್ನು బలపరిಸಿದ್ದಾರೆ. ఇంతవరకు మమ్మల్ని బలపరిచి ఉన్నాడు. ఇదివరకు నಮ್ಮನ್ನು కాದಿದ್ದಾರೆ. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నడిపించి ఉన్నాడు. 7th month and 8th month ఇది 2 ತಿಂಗಳುಗಳು. 7వ నెల మరి 8వ నెల ఈ 2 నెలలు సీజన్ ఆఫ్ ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಇರುತ್ತದೆ. ఉపవాస ప్రార్థన కాలము అంటే ఉపవాస ప్రార్థన చేసే ఈ ఒక కాలము అయి ఉంటుంది. బರುವ 6ನೇ ತಾರೀಕಿಂದ ఫ్రమ్ 6th to August 15th వచ్చే నెల 6వ తేదీ నుండి ఆగస్ట్ 15వ తేదీ వరకు 40 ದಿನಗಳು ನಮಗೆ ಸರಪಣಿಯ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತೆ. 40 రోజులు వచ్చి ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರೇಯರ್ ఇక్కడ ఉంటుంది. ಈ ಒಂದು 40 days ನಲ್ಲಿ ఈ ఒక 40 రోజుల్లో ಒಂದೊಂದು ಕುಟುಂಬವು ಒಂದು ದಿನದಲ್ಲಿ ಉಪವಾಸವಾಗಿ ಇರಬೇಕು. ఒక్కొక్క కుటుంబం కూడా ఒక్కొక్క రోజు ఉపవాసం తీసుకోవాలి. ಆಗ ಬೆಳಗ್ಗೆ ಪ್ರಾರ್ಥನೆ, ಮಧ್ಯಾಹ್ನ ಪ್ರಾರ್ಥನೆ, ಸಂಜೆ ಪ್ರಾರ್ಥನೆ 3 ಹೊತ್ತು ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇರುತ್ತದೆ. అయితే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, సాయంకాలము ఇలా 3 సమయంలో కూడా ప్రార్థన ఉంటుంది. ಮುಂಜಾನೆ 5 ಪ್ರಾರಂಭವಾಗಿ 6 ಮುಗಿಯುತ್ತದೆ. ఉదయము 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ಹಗಲಿನಲ್ಲಿ 9 ಪ್ರಾರಂಭವಾಗಿ 2 ಗಂಟೆ ತನಕ ಇರುತ್ತದೆ. ಚರ್ಚ್ ನಲ್ಲಿ 11 ಗಂಟೆ 9:30 to 9:30 ఓకే. మధ్యాహ్నం తర్వాత 9 గంటల నుండి 2 గంటల వరకు ఇక్కడ చర్చిలోనే ఉంటుంది. సాయంకాಲ 6:30 ಅಥವಾ 6:45 8 ಗಂಟೆ ತನಕ ಮನೆಗಳಲ್ಲಿ ಯಾರು ಉಪವಾಸ ಇರ್ತಾರೋ ಅವರ ಮನೆಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತೆ. ఉపవాసం తీసుకున్న వాళ్ళ ఇంటిలో వచ్చి 6:30 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ಆ ಒಂದು ಉಪವಾಸ ಮನೆಯವರು ಆ ದಿನದಲ್ಲಿ ಉಪವಾಸ ಇರ್ತಾರೆ. ಆ ఒక ఇంటి వాళ్ళు ఉపవాసం తీసుకున్న వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఉపవాసంతో ఉంటారు. ಆ ದಿನ ಮುಗಿಸುವಾಗ ಮುಂದಿನ ದಿನ ಬೇರೆಯವರು ಉಪವಾಸ ಇರ್ತಾರೆ. ఆ రోజు వాళ్ళు ముగించినప్పుడు వేరే నెక్స్ట్ డే ఉండే వాళ్ళు ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తుంటారు. ప్రతి దినವೂ ಒಂದೊಂದು ಕುಟುಂಬ ಒಬ್ಬೊಬ್ಬರು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಸರಪಣಿಯಾಗಿ 40 ದಿನಗಳು ಉಪವಾಸ. ఇదే రకంగా ఒక్కొక్కరు అలాగే ఉపవాసం వచ్చేసి ఇది ఒక చైన్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్ అయి ఉంటుంది. ఉపవాಸ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಶಿರನಾಮವಾಗಿ ఈ ఒక ఫాస్టింగ్ ప్రేయర్ కి ఒక థీమ్ ఏమంటే డిజైరింగ్ గాడ్ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ದೇವರ ಮೇಲೇನೆ ಆಸಕ್ತಿಯಿಂದ ಇರುವಂಥದ್ದು ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಉಪವಾಸದ ಮೂಲಕ. ఈ ఉపవాసముతో దేవుని ఎదురు చూసే, దేవుని పైన ఆశతో ఎదురు చూసే ఒక కార్యమై ఉంటుంది. దేవరన్ನೇ బయಸುವುದು, దేవుణ్ణే ఎదురు చూసే రకంగా కీర్తనగారని ಹೇಳ್ತಾನೆ. కీర్తన గ్రంథంలో చెప్తుంది 73ನೇ కీర్తన 25-26ರಲ್ಲಿ 73వ కీర్తన 25వ వాక్యము 25-26 2 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ 25-26 ಪರಲೋಕದಲ್ಲಿ ನನಗೆ ನೀನಿಲ್ಲದೆ ಮತ್ಯಾರು ಅವಶ್ಯ, ಈ ಲೋಕದಲ್ಲಿಯೂ ನೀನಿಲ್ಲದೆ ಯಾರನ್ನೂ ಬಯಸುವುದಿಲ್ಲ. ತಾನು ಆತನನ್ನು ದೇವರನ್ನು ನೋಡಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ದೇವರೇ ಈ ಲೋಕದಲ್ಲಿಯೂ
ಪರಲೋಕದಲ್ಲಿಯೂ ನಿನ್ನ ಬಿಟ್ಟರೆ ನನಗೆ ಯಾರಿದ್ದಾರೆ. అయితే అక్కడ చెప్పబడుతుంది ఈ లోకములో పరలోకములో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని అక్కడ ಆತನು చెప్పబడుతుంది. ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಅದೇ ನೀನೇ ನನ್ನ ಆಸೆ ದೇವರು. అక్కడ చెప్తున్నాడు, నువ్వే నా ఒక ఆశ, ಯು ಆರ್ ಮೈ ಡಿಸೈರ್. నువ్వే నా ఒక ఆశ, ನೀನೇ ಆಸೆ ದೇವರೇ. నువ్వే నాకు ఆశగా ನಾನು ఉన్నావు. ನಿನ್ನನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఇంకా ఎక్కువగా నిన్ను తెలుసుకోవాలి. ದೇವರೇ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಯಸಬೇಕು. ఇంకా ఎక్కువగా నిన్ను చూడాలి. ನಾವು ದೇವರ ಜೊತೆಗೆ ಹೆಚ್ಚಾಗಿ ನಡೆಯುತ್ತಾ మేము దేవుని తోడు ఇంకా ఎక్కువగా నడిచేటప్పుడు ನಮಗೆ ಒಂದು ಆಸೆ ಬರುತ್ತೆ. మాకు ఒక ఆశ వస్తుంది. ಏನ್ ಆಸೆ ಬರುತ್ತೆ ఏం ఆశ వస్తుందంటే ದೇವರನ್ನು ನೋಡಬೇಕು ಅಂತ ಒಂದು దేవుని ಆಸೆ ಬರುತ್ತೆ. చూడాలి అనే ఒక ఆశ ఇంకా కలుగుతుంది. ಮೋಸೆ ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದ. మోషే వచ్చి దేవుని యొక్క ఈ స్వరాన్ని వినిపించుకునే రకంగా ఉన్నాడు. ಏನಾಯ್ತು, ಆ ದೇವರನ್ನು ನೋಡ್ಬೇಕಂತ ಒಂದು ಆಸೆ ಬಂತು. దాని వల్లనే దేవుని చూడాలా అనేసి ఒక ఆశ ఆయనకి కలిగింది. ಸುಂದರವಾಗಿ ಮಾತಾಡುವ ದೇವರು, అంత సుందరంగా మాట్లాడే దేవుడు, ಅಷ್ಟು ಕೇರ್ ತಗೊಳ್ಳುವ ದೇವರು, అంత ప్రేమించే అంత కనికరం కలిగిన దేవుడు, ಜೊತೆಗಿದ್ದು ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ಒಳ್ಳೆತನ ಬಯಸುವ ದೇವರು, అంత ఇదిగా మాతోడయండి మాకు మంచిది ఎదురు చూసే దేవుడు. ದೇವರ ಹತ್ರ ಕೇಳಿ, ದೇವರೇ ನನಗೆ ಒಂದು ಆಸೆ, ನಿಮ್ಮನ್ನು ನಾನು ನೋಡಬೇಕು. అప్పుడు ఆయన దేవుని దగ్గర అడుగుతాడు, దేవుడా నిన్ను చూడాలి. ದಾವೀದನು ಹಾಗೆ ಹೇಳ್ತಾನೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ನೋಡಬೇಕು. దావీదు కూడా అలాగే అంటాడు, దేవుడా నేను నిన్ను చూడాలి. ಪ್ರತಿಯೊಂದು ಪರಿಶುದ್ಧ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟ ಪರಿಶುದ್ಧ ಭಕ್ತರು ಹೇಳ್ತಾರೆ, ದೇವರೇ ನಾನು ನಿನ್ನನ್ನು ನೋಡಬೇಕು. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క దేవ భక్తులు చెప్పేది అంటే, దేవుడా మిమ్మల్ని నేను చూడాలి. 40 days ನಲ್ಲಿ ನಮ್ಮ ಡಿಸೈರ್ ಏನಂದ್ರೆ, ನಿಮ್ಮ ಆಸೆ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ನನ್ನ ದೇವರೇ ನನ್ನ ಆಸೆ. ఈ ఒక 40 రోజు ఉపవాసములో మా ఒక ఆశ ఏంటంటే, దేవుడా నిన్నే చూడాలి. ఇదే ఒక కార్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 40 ದಿನಗಳಲ್ಲ, ಈ 40 ದಿನಗಳು ಮಾತ್ರ ಅಲ್ಲ, ఇది 40 రోజులకి మాత్రమే కాదు, ನಮ್ಮ ಜೀವಿತ ಪೂರ್ತಿಯಾಗಿ ಶತಮಾನಗಳಾಗಿ ನಾವು ಬಯಸಿ ಹುಡುಕಿದ್ರು ಕೂಡ ದೇವರನ್ನ ನಾವು ಕನ್ಕ್ಲೂಡ್ ಮಾಡಕ್ ಆಗೋದಿಲ್ಲ. అయితే మన జీవిత కాలం అంతా అంటే శతమానములు గలిచినా కూడా దేవుని మేము ఎదురు చేసే కయ్యలేదు. ಸಮುದ್ರದಲ್ಲಿ ಒಂದು ನೀರು ತೊಟ್ಟನ್ನ ನಾವು ಕೈಲಿ ತೆಗೆದುಕೊಂಡಂಗೆ ಇರ್ತದೆ. అయితే సముద్రంలో నుండి ఒక చుక్క నీటిని చేతిలో ఎట్టుకున్నట్లే ఉంటుంది అంతే. ಯಾಕೆ ನಾವು ದೇವರನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ ಆಗೋದಿಲ್ಲ. మేము దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ಬಟ್ అవ్వదు. ನಮ್ಮ ಒಂದು ಆಸೆ, అయితే అది ఒక ఆశ, ನಮ್ಮ ಒಂದು ಬಯಕೆ, మా ఒక ఆశగా ಅದರಿಂದ ఉండాలి. ಈ ಒಂದು ಶಿರನಾಮದಲ್ಲಿ ಈ ಒಂದು 40 ದಿನಗಳು ನಮ್ಗೆ ಇರ್ತದೆ. ఈ ఒక థీమ్ లో ఈ ఒక 40 days ప్రేయర్ ఉంటుంది. ಆ ಒಂದು ದಿನಗಳು ಹಿಂದ್ಗಡೆ ಲಿಸ್ಟ್ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ. ఆ ఒక రోజుని వచ్చి వెనకాల లిస్ట్ లో వేయబడి ఉంది. ನಿಮಗೆ ಯಾವ ದಿನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಕಂತ ಬಯಸ್ತೀರೋ ನಿಮ್ಮ ಹೆಸರನ್ನ ಅಲ್ಲಿ ಬರೀಬೇಕು. మీకు ఏ రోజు ప్రార్థన తీసుకోవాలని మీకు అవసరం ఉందో దాంట్లో మీ పేర్లు రాయొచ్చు. సండే బిట్ಬಿಡಬೇಕು. సండే వదిలేసి ದ ಫೈನಲ್ ಡೇ ಆಗಸ್ಟ್ 15th ಬಿಟ್ಬಿಡಬೇಕು. ಆಗಸ್ಟ್ 15th 15వ తేదీ వదిలేసి ನಮಗೆ ಕಂಬೈನ್ಡ್ ಪ್ರಾರ್ಥನೆ ಆಗಿರುತ್ತದೆ. 15వ తేదీ వచ్చి కంబైన్డ్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది. ದಿನಗಳು ಯಾವುದು ಬೇಕಾದ್ರೆ ನೀವು ಚೂಸ್ ಮಾಡ್ಕೋಬಹುದು. దానికి మధ్యలో వచ్చే ఏ దినమైనా మీరు చూస్ ಕೆಲವರಿಗೆ చేసుకోవచ్చు. ಶನಿವಾರ ಬೇಕಾಗಿರ್ತದೆ, కొందరికి శనివారం అవసరం ఉంటుంది. ಬೇಗ ಅದನ್ನ ಡಿಸೈಡ್ ಮಾಡಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ತುಂಬಾ ಜನಕ್ಕೆ ಶನಿವಾರ ಬೇಕಾಗಿರೋದ್ರಿಂದ తొందరగా మీరు ಎಲ್ಲರೂ ಶನಿವಾರ ಬೇಗ ತೆಗೆದುಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ. తొందరగా డిసిషన్ తీసుకొని మీరు రాయాలి. చివరిగా ఒక సాటర్డే మాత్రమే ఉంది. ఈ ಕಮಿಂಗ್ ಸ್ಯಾಟರ್ಡೆ ಇಂದ ಅದು ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ. ఈ వచ్చే శనివారం నుండి అది ప్రారంభమవుతుంది. 4 ದಿನದಲ್ಲಿ ನಾವು ಹೊಸ ತಿಂಗಳಿಗೆ ಹೋಗುವುದರಿಂದ రేపు కొత్త నెలకి మేము వెళ్తున్నాము. ನಾವು ಪ್ರತಿ ತಿಂಗಳು ದೇವರ ಒಂದು ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಆ ತಿಂಗಳಿಗೆ ದೇವರಿಟ್ಟಿರುವ ವಾಗ್ದಾನವನ್ನ ನಾವು ಹೊಂದ್ಕೊಳ್ತೇವೆ. అయితే కొత్త నెలకి దేవుడు పెట్టిన వాగ్దానాన్ని మేము పొందుకోబోతున్నాము. ಅದೇ ರೀತಿನಲ್ಲಿ ದೇವರ ಆ ಒಂದು ತಿಂಗಳ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತೇವೆ. అదే రకంగా ఆ ఒక నెలలో ప్రారంభముగా ప్రభు ఒక బలములు కూడా మేము పాలు పొందుకోబోతున్నాము. ಹೀಗೆ ನಾವು ಹೊಸ ತಿಂಗಳನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೇವೆ. ఇదే రకంగా కొత్త నెల ప్రారంభ చేయబోతున్నాము. ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ 5:30 ಗಂಟೆಯಿಂದ 6:30 ಗಂಟೆ ತನಕ ನಮಗೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ 5:30 నుండి 6:30 వరకు ఉంటుంది. ಬನ್ನಿರಿ, ನಾವು ಹೊಸ ತಿಂಗಳನ್ನ ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡೋಣ. అందరూ చేరి రండి, కొత్త నెలని ప్రారంభిద్దాం. ಆಮೆನ್, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ? ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ಈ ఉన్నారు? ಒಂದು ವಾರ ನಾವು ಉಪವಾಸ ಮತ್ತು ಪ್ರಾರ್ಥನೆಯ ವಾರದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ ఒక వారము ఉపవాసము తర్వాత ప్రార్థన ఒక సీజన్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఇది ఒక ప్రార్థన తర్వాత ఉపవాಸ కాలము ఈ ఒక కార్యములో వెళ్తున్నాము. ಈ ಒಂದು ಕಾಲಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ ఈ ఒక కాలములో చూసేదైతే ಅನೇಕ ನಾವು ಬೋಧನೆಗಳನ್ನ ಕೇಳುತ್ತಾ ಇದ್ದೇವೆ ಹೊರಗಡೆ. అనేక సందేశంలో బయట మేము వినుతున్నాము. ಯಾವುದನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ? ಉಪವಾಸ ಮಾಡಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. అయితే ఎలాంటిదంటే ఉపవాసము చేయడం అవసరము లేదు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆಯೂ ಇಲ್ಲ, ప్రార్థన చేసే అవసరము లేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಲ್ಲವನ್ನ ಮಾಡಿ ಮುಗಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. యేసు ప్రభు అన్ని చేసి ముగించారు. ಜಸ್ಟ್ ಎಂಜಾಯ್. అయితే సంతోషముగా ఉండండి, ಜೀವಿತವನ್ನ ಎಂಜಾಯ್ ಮಾಡಿ. జీవితంను చాలా సంతోషముగా ఎంజాయ్ చేయండి. ಮುಂಚೆ ಮಾಡಿದಂತ ಪಾಪಕ್ಕೂ
మేము పుట్టడానికి ముందుగా చేసిన పాపము, ಈಗ ಮಾಡುವ ಪಾಪಕ್ಕೂ ఇప్పుడు చేస్తున్న పాపాలు, ಮುಂದೆ ಮಾಡಲಿರುವಂತ ಪಾಪಗಳಿಗೂ ముందు చేయబోతున్న పాపాలు కూడా ಯೇಸು ಸ್ವಾಮಿ ರಕ್ತವನ್ನ ಸುರಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. యేసు ప్రభు వచ్చి రక్తమును కార్చించి ಸೊ అన్ని తీశారు. ಯು ಆರ್ ಫ್ರೀ ಫ್ರಮ್ ಆಲ್, ಎಲ್ಲಾದ್ರಿಂದ ಬಿಡುಗಡೆ మీరు ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ. అన్నిటి నుండి విడుదల పొంది ఉన్నారు. ಹೇಗೋ ಬದುಕಬಹುದು, ఎలాగైనా మీరు ಮುಗಿದ బ్రతకవచ్చు. ಮೇಲೆ ಆ ಪರಿಶುದ್ಧ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತೇವೆ అలా అనేసి పరిశుద్ధ ఒక స్థలంలోనికి ಅಂತ ಅಲ್ಲ, వెళ్ళిపోతాము. ನಾವು ತಪ್ಪಾದ ಉಪದೇಶಗಳನ್ನು ఆ ನಾವು రకంగా ಕೇಳ್ತೇವೆ. ఒక తప్పైన ఒక కార్యములో మేము వెళ్తున్నాము. ದ ಫಾಸ್ಟಿಂಗ್ ದ ಪ್ರೇಯರ್ ಅನ್ನುವಂಥದ್ದು ఈ యొక్క ఫాస్టింగ్ ఉపవాಸ ప్రార్థన అనేది ಸತ್ಯವೇದದ ಪ್ರಾರಂಭದಿಂದ ನೋಡುವಾಗ సత్యవేద ఒక ప్రారంభం నుండి ಇದು చూసేదైతే ನಮ್ಮನ್ನ ದೇವರ ಹತ್ತಿರಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ನಡೆಸುತ್ತದೆ. అయితే ఇది దేవుని దగ్గరికి మమ్మల్ని ದೇವರ నడిపిస్తుంది. ಹತ್ತಿರಕ್ಕೆ ನಾವು ಎಷ್ಟು ಬರುತ್ತೇವೋ, మేము దేవుని దగ్గరికి ఎంత దగ్గరగా ಅದು వస్తామో ಮಹಾ ದೊಡ್ಡ ಬೆಳಕಿನ ಬಳಿಗೆ ಹೋಗುವ ಹಾಗೆ, అది అంత వెలుగైన చాలా వెలుగైన చోటికి వెళ్ళినట్టుగా ಒಬ್ಬರು ఉంటుంది. ಸೇರಲಾದ ಬೆಳಕಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವ ದೇವರು ಆತ. ఒక్కరు చేరకుండా ఆ ఒక వెలుతురులో వెలుగులో నివసించే ಯಾಕೋಬನ దేవుడు ಪತ್ರಿಕೆನಲ್ಲಿ ಹೇಳುತ್ತಾರೆ, యాకోబు పత్రికలో చెప్తుంది, ದೇವರ ಸಮೀಪಕ್ಕೆ ಬನ್ನಿರಿ, దేవుని యొక్క సమీపానికి రండి, ಆಗ ಆತನು ನಿಮ್ಮ ಸಮೀಪಕ್ಕೆ ಬರುವನು. అప్పుడు ఆయన మీ దగ్గరికి ಆಗ వచ్చును. ನಾವು ದೇವರ ಹತ್ತಿರಕ್ಕೆ ಸಮೀಪಕ್ಕೆ ಹೋಗ್ತಾ 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 అయితే మేము దేవుని దగ్గరికి వెళ్తా ನಮ್ಮ ಒಂದು ಜೀವನ ಶುದ್ಧಿ ಆಗ್ತದೆ, మా ఒక జీవితము శుద్ధీకరణ ನಮ್ಮ ಒಂದು చేయబడుతుంది. ಜೀವನ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ ಆಗ್ತದೆ. మా ఒక జీవితము మార్పాడు కలిగే రకంగా ಹೆಚ್ಚಾಗಿ ఉంటుంది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುವವರೆಗೂ, ವಾಕ್ಯವನ್ನು ಓದುವವರೆಗೂ, ఎక్కువగా దేవుని తోడు సముఖంలో ఉండి ప్రార్థన చేసి ఉపవాసం చేసి ఆ వాక్యాన్ని చదివే వాళ్ళు, ಇದನ್ನು ಮಾಡದೇ ಇರುವವರೆಗೂ ತುಂಬಾ ವ್ಯತ್ಯಾಸವನ್ನ ನಾವು ನೋಡಬಹುದು. దీన్ని చేయకుండా ఉండే వాళ్ళకి వ్యత్యాసము ಅವರ చూడవచ్చు. ಮಾತಿನಲ್ಲಿ ನೋಡಬಹುದು, వాళ్ళ మాటల నుండి ಅವರ చూడవచ్చు, ಕ್ರಿಯೆಯಲ್ಲಿ వాళ్ళ ನೋಡಬಹುದು, క్రియల మూలకంగా ಅವರ చూడవచ్చు, ಬಯಕಿನಲ್ಲಿ ನೋಡಬಹುದು, ಅವರ ಬಯಕಿನಲ್ಲಿ ಅವರ వాళ్ళ ಆಸಕ್ತಿಗಳನ್ನು ನೋಡಬಹುದು. వాళ్ళకున్న ఒక ఆశల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮರ್ಸ್, ಅದು ನಮ್ಮನ್ನು ರೂಪಾಂತರ ಪಡಿಸುತ್ತದೆ. ఎందుకంటే అవి మమ్మల్ని మార్పాడు చేయబడుతుంది. ಈ ಒಂದು ದೇವರ ವಾಕ್ಯ ఈ దేవుని ಒಬ್ಬ వాక్యము ಮನುಷ್ಯನ ರೂಪಾಂತರ ಪಡಿಸುತ್ತದೆ. ఒక మనుషుని మార్పాడు చేసే రకంగా ఈ బలము పొంది ఉంది. ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ಇಲ್ಲಿ ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆ ಮುಗಿಸಿ ಮರಿಯನಪಲ್ಲಿಯ ಇನ್ನೊಂದು ಸಭೆಗೆ ನಾನು ದೇವರ ವಾಕ್ಯ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಹೋಗಿದ್ದೆ. పాస్టర్ ఉదయం ఇక్కడ ఆరాధన జరిపించి తర్వాత ఇక్కడ ముగించుకొని మరేనపల్లి అక్కడ కూడా వెళ్ళబడి ಆಗ ಆರಾಧನೆ ಮುಗಿದ ಮೇಲೆ ಪಾಸ್ಟಮ್ ಅವರು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಆರಾಧನೆ ಮುಗಿದ ಮೇಲೆ ಆ ಚರ್ಚಿನ ಪಾಸ್ಟಮ್ಮ ಸಭೆಯವರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು, అక్కడ ఆరాధన అయిన తర్వాత పాస్టర్ అక్కడ అందరికి చెప్తున్నారు, ಇವರು ಯಾರ ಜೊತೆಗೆ ಮಾತಾಡೋದನೇ ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಇರ್ತಾರೆ, ಈಗ ನೋಡಿದ್ರೆ ಗರ್ಜಿಸುವ ಸಿಂಹ ಹಾಗೆ ಮಾತಾಡ್ತಾರೆ ನೋಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. వీళ్ళు ఎవరి దగ్గర మాట్లాడలేదు, చూడండి ఇప్పుడు గర్జించే ఒక సింహము రకంగా మాట్లాడుతున్నారని. ನಾನು ಹೇಳ್ದೆ, ಬೇರೆ ಮಾರ್ಗ ಇಲ್ಲ, ನೋವೇ ಏನಾದ್ರು ಮಾಡಲೇಬೇಕು, ಸೇವೆ ಅಂತ ಇಳಿದು ಬಿಟ್ಟಿದ್ದೀವಿ, ಮಾಡಲೇಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. అయితే పాస్టర్ చెప్పారు, దీన్ని వదిలితే వేరే మార్గం లేదు, దేవుని గురించి ಹಾಗೆ చెప్పాలి అని. ದ ವಾಕ್ಯ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ ಮಾಡುತ್ತದೆ. అయితే ఈ వాక్యము మనిషిని యొక్క మార్పాటు చేసే ಯಾಕಂದ್ರೆ రకంగా శక్తి కలిగి ఉంది. ಅವರು ತುಂಬಾ ಚಿಕ್ಕದಾಗಿ ಇದ್ದಾಗಿಂದ ನೋಡಿದವರು. ఎందుకంటే ఆ పాస్టర్ ని చిన్న పిల్ల చిన్నవాళ్ళు ఉన్నప్పటి ಇದು నుంచి చూసిన ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ వాళ్ళు. ಮಾಡುತ್ತದೆ, ದೇವರ ವಾಕ್ಯ ರೂಪಾಂತರ ಪಡಿಸುತ್ತದೆ, దేవుని వాక్యము మార్పాడు చేసే ದೇವರ రకంగా ವಾಕ್ಯ ఉంది. ಜೀವಿತವನ್ನೇ ಬದಲಾಯಿಸುತ್ತದೆ. దేవుని వాక్యముకి జీవితాన్ని ಇದರಲ್ಲಿ ಬಲ ಉಂಟು, ಇದರಲ್ಲಿ ಬಲ ಉಂಟು, ఇందులో శక్తి ఉంది. ಉಪವಾಸದಲ್ಲಿ ಬಲ ಉಂಟು, ఉపవాసంలో చాలా శక్తి ఉంది, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಉಂಟು, ప్రార్థనలో చాలా ದೇವರ బలం ఉంది, ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಲ ಉಂಟು. దేవుని వాక్యములో చాలా బలం ఉంది. ಯೆಶಾಯ 58ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, ಯೆಶಾಯ 58వ అధ్యాయములో ಆ ಒಂದು ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ಉಪವಾಸದ ಬಗ್ಗೆ ದೇವರು ತನ್ನ ಜನರಿಗೆ ಕಲಿಸಿಕೊಡುವುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఆ ఒక అధ్యాయములు సంపూర్ణముగా దేవుడు తన ప్రజలకు ఉపవాసమును గురించి దాంట్లో చెప్పబడుతుంది. ಉಪವಾಸದಿಂದಲೇ ದೇವರನ್ನು ಬಯಸಿ ಹುಡುಕಬೇಕನ್ನುವುದನ್ನ ದೇವರು ಪ್ರಾರಂಭದಿಂದಲೇ ಕಲಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఉపవాసం నుండి దేవుని వెతకాలి అని ప్రారంభం నుండి చెప్పబడుతుంది. ಆ ಯೆಶಾಯ 58ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ, యెషయా 58వ అధ్యాయంలో ಹೇಗೆ చెప్పబడుతుంది ಉಪವಾಸ ಮಾಡಬೇಕು, ఎలా ఉపవాసం ಯಾವ చేయాలి, ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ఎలా ಮಾಡಬೇಕು, ప్రార్థించాలని కూడా, ಉಪವಾಸ ಇರುವಾಗ ಏನೇನೆಲ್ಲ ಮಾಡಬೇಕು, ఉపవాసం ఉండే సమయంలో ఏదంతా చేయాలి, ಯಾವುದನ್ನೆಲ್ಲ ಮಾಡಬಾರದು ఏదంతా చేయకూడదు ಎಂಬುದಾಗಿ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ ದೇವರಲ್ಲಿ అలానే ಕಲಿಸಿಕೊಡ್ತಾ ಇದೆ. చాలా బాగా అక్కడ చెప్పబడుతుంది. ಅದನ್ನು ಓದುವಾಗಲೇ ನಮಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಉಪವಾಸ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಅರ್ಥ ಆಗ್ಬಿಡುತ್ತೆ. దాన్ని చదివేటప్పుడే మాకి సంపూర్ణంగా ఉపవాసం అంటే ఏంటని ಆ తెలియబడుతుంది. ಒಂದು ಉಪವಾಸವನ್ನು ನಾವು ಮಾಡುವಾಗ ఆ ఒక ఉపవాసం మేము చేసేటప్పుడు ಉದಯದ ಬೆಳಕಿನಂತೆ ಉಪವಾಸ ಮಾಡುವವರ ಜೀವನ ಇರುತ್ತದೆ. ఉదయము వెలుగుతో ఉన్నట్ల ఆ రకంగా ఉపవాసం చేసే ಒಂದು రకంగా ನ್ಯೂ ಬಿಗಿನಿಂಗ್, ಹೊಸ ಪ್ರಾರಂಭವಾಗಿ ఒక ಇರ್ತದೆ. కొత్త ప్రారంభము మా జీవితంలో ಅದರಲ್ಲಿ జరుగుతుంది. ವಾಗ್ದಾನನು ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದ, ವಾಗ್ದಾನನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. అదే రకంగా వాగ్దానం కూడా చేస్తున్నాడు. ಅದನ್ನ ಫಾಸ್ಟಿಂಗ್ ಅನ್ನುವಂಥದ್ದು ಮುಖ್ಯವಾದ. అయితే ఉపవాసం అనేది చాలా ಅದೇ ముఖ్యం. ರೀತಿಯಲ್ಲಿ ದೇವ ಭಕ್ತರು
ದೇವರು ದೇವ ಮನುಷ್ಯರು ಉಪವಾಸ ಮಾಡಿರುವುದನ್ನು ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. దేవ మనుషులు ఉపవాసం చేసి ఉండేది మేము వాక్యములో ಇವತ್ತು చూస్తాము. ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ఈ రోజు చాలా ದ ನೆಸೆಸಿಟಿ ಆಫ್ ಫಾಸ್ಟಿಂಗ್, ಉಪವಾಸದ ಅವಶ್ಯಕತೆಯನ್ನ ನಾವು ಸ್ವಲ್ಪ ನೋಡಲಿದ್ದೇವೆ. ఉపవాసము అది ఎంత అవసరమని దాన్ని చూడబోతున్నాము. ಯಾಕೆ ಉಪವಾಸ ಬೇಕು, ఎందుకు ఉపవాసము ಅದರ కావాలి, ಅವಶ್ಯಕತೆ ಏನು, దాని అవసరం ఏంటి, ಯಾವ ಕಾರ್ಯಗಳ ಉಪವಾಸ ಮಾಡಬಹುದು, ఏ ఒక కార్యముల గురించి మేము ఉపవాసం ಅದರ ಕುರಿತಾಗಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು దాని ನೋಡಲಿದ್ದೇವೆ. గురించి కొన్ని కార్యములు చూడబోతున్నాము. 40 ದಿನಗಳು ಉಪವಾಸ ಇರಲು ಬಯಸಿದ್ರೆ ದೇವರು ನಡೆಸುವಾಗ ನಾವು ಇರಬಹುದು. 40 రోజులు ఉపవాసము ఉండడము అది దేవుడు నడిపిస్తే మేము ఉండవచ్చు. ಮತ್ತಾಯ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ మత్తయి 4వ అధ్యాయములో ಯೇಸು ಸ್ವಾಮಿ ಉಪವಾಸ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యేసు ప్రభు ఒక ఉపవాసము రాయబడి ಆ ఉంది. ಯೇಸು ಸ್ವಾಮಿ అక్కడ యేసు ప్రభు ಆತನು ಉಪವಾಸ ಇರುವಾಗ ఆయన ఉపవాసంతో ಅಲ್ಲಿ ఉండేటప్పుడు ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ వాక్యములో ದೇವರ చెప్పబడుతుంది, ಆತ್ಮನು ಆತನನ್ನ ಅರಣ್ಯಕ್ಕೆ ಉಪವಾಸಗಾಗಿ ನಡೆಸಿದರು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దేవుని యొక్క ఆత్మ ఉపవాసము తీసుకోవడానికి ఆ ఒక అరణ్యములో నడిపించాడని అక్కడ చెప్పబడుతుంది. ದೇವರು ನಮ್ಮನ್ನ ನಡೆಸ್ತಾರೆ. అయితే దేవుడు మమ్మల్ని లాంగ్ ಟೈಮ್ ಫಾಸ್ಟಿಂಗ್ అంటే అధిక సమయము ఉపవాసము. ಆಗ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇದನ್ನ ನಾವು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವೇ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ತಗೋಬಾರದು. అయితే దాన్ని సాధారణంగా మనమే ప్లాన్ చేసి తీసుకోకూడదు. ಈಗ ನಮ್ಮ ದೇಹದ ಸೆಟಪ್ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಇದೆ. ఎందుకంటే మా ఒక శరీరం ఒక అనుదిన కార్యములు ఆ ఒక వేరే రకంగా ಅದು ఉంటుంది. ಆಹಾರ ಬೇಕು, ನೀರು ಬೇಕು, ಇದೆಲ್ಲ ಬೇಕು. దానికి ఆహారము నీళ్లు చాలా అవసరమై ಆಮೇಲೆ ఉంటుంది. ನಾವೇ ತೆಗೆದುಕೊಂಡು ನಾವು ಉಪವಾಸದ ಏನಾಯ್ತು ಅಂತ ದೇವರ ಮೇಲೆ ದೂರ ಹಾಕಬಾರದು. మా అంతటికి మేమే తీసుకొని దేవుని పైన నింద వేయకూడదు. ಲಾಂಗ್ ಟೈಮ್ 21 days ಫಾಸ್ಟಿಂಗ್, 21 రోజు ఉపవాసము కూడా ఉంది. ಅದನ್ನು ದೇವರು ನಡೆಸುವಾಗ ಮಾಡಬೇಕು. దాన్ని కూడా దేవుడు నడిపిస్తేనే చేయాలి. ದಾನಿಯೇಲನಿಗೆ ದೇವರ ಭಾರವನ್ನು ಕೊಟ್ಟರು. దానియేలుకు వచ్చి దేవుడు ఆ ఒక భారాన్ని ఇచ్చారు. ಬಾಬಿಲೋನ್ ದೇಶದಲ್ಲಿ ತನ್ನ ಜನರು ಯಹೂದಿಯರು ಕಷ್ಟಪಡುವಾಗ, బాబిలోన్ దేశములో ఆయన యొక్క జనులు యెహూద్యులు కష్టపడేటప్పుడు ಅವರ ಬಿಡುಗಡೆಗಾಗಿ ಈಗಾಗಲೇ ಯೆರೆಮೀಯ ಪ್ರವಾದಿ ಅವರ ಬಿಡುಗಡೆ ವಾಗ್ದಾನ ನುಡಿದಿರುವಾಗ, యెరెమీ వచ్చి వాళ్ళ విడుదల గురించి ప్రవచన చెప్పి ఉన్నారు. ಕಾಲವು ಹತ್ತಿರದಲ್ಲಿ ಬಂದಿದ್ರು ಕೂಡ ఆ విడుదల కాలము దగ్గర వచ్చిన ತನ್ನ ಜನರು ಇನ್ನು ಗುಲಾಮರಾಗಿ ಅಲ್ಲಿ ಕಷ್ಟಪಡುತ್ತಿರುವಾಗ వాళ్ళ జనాలు వచ్చి ఇంకా చాలా కష్టం అక్కడ ದಾನಿಯೇಲನಲ್ಲಿ ಒಂದು ಭಾರ ಬಂದಿತ್ತು. దానియేలు హృదయములో ఆ ఒక భారము కలిగింది. ಅವರೆಲ್ಲ 21 ದಿನ ಉಪವಾಸ ಅಂತ ತೀರ್ಮಾನ ಮಾಡಿ ತೆಗೆದುಕೊಂಡಿಲ್ಲ. వాళ్ళంతటికి వాళ్ళు 21 రోజు ఉపవాసం అని తీర్మానం చేసుకోలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ 40 ದಿನಗಳು 40 days ಫಾಸ್ಟಿಂಗ್ ಅಂತ ತೀರ್ಮಾನಿಸಿ ಹೋಗಿಲ್ಲ. యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం అని ఆయన తీర్మానం తీసుకొని వెళ్ళలేదు. ಮೋಸೆ ಕೂಡ ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಹತ್ತಿ ಹೋಗುವಾಗ ನಾನು 40 ದಿನ ಬರೋದಿಲ್ಲ, ಉಪವಾಸ ಇರಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಹೋಗ್ಲಿಲ್ಲ. మోషే కూడా దేవుని ఆ ఒక కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా నేను 40 రోజులు ఉపవాసంతో దేవుని దగ్గర ఉంటాను అనుకుని వెళ్ళలేదు. ಹೋದರು, ದೇವರ ಪಾದಕ್ಕೆ ಬಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು, ಅವ್ರಿಗೆ ಟೈಮ್ ಹೋಗಿದೇ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. వెళ్ళారు, దేవుని పాద మీద పడ్డారు, ఆయనకి సమయం పోయినదే తెలియదు. ಅವ್ರು ಇಳಿದು ಬರುವಾಗ ಕೆಳಗಡೆ ಇದ್ದವ್ರು ಹೇಳಿದ್ರು, ನೀವು ಹೋಗಿ ಇಷ್ಟು ದಿನ ಆಯ್ತು. ಅವಾಗ ಗೊತ್ತಾಯ್ತು 40 ದಿನ ನನ್ನಲ್ಲಿ ಇದ್ದಿದ್ದಿ. ఆయన కిందకి దిగి వచ్చేటప్పుడు అందరూ చెప్తున్నారు మీరు వెళ్ళి 40 రోజులు అయ్యింది అని. ದೇವರು ನಡೆಸಬೇಕು, ఇది దేవుడు నడిపించాలి. ಉಪವಾಸ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು, అప్పుడు ఉపవాసము తీసుకోవచ్చు. మినిమం 1 day, అయితే తక్కువ అంటే ఒక రోజు, మ్యాక్సిమం 3 days. ఎక్కువ అంటే 3 రోజులు. ತಿನ್ನದೆ ಕುಡಿಯದೆ ಇರುವಂತದ್ದು ಮಾತ್ರ ಉಪವಾಸ ಅಲ್ಲ. తిన్నకున్నా తాగకున్నా అది మాత్రమే ఉపవాసము కాదు. ತಿನ್ನದೆ ಕುಡಿಯದೆ, తిన్నకున్నా తాగకున్నా ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರುವಂತದ್ದು, ವಾಕ್ಯ ಓದುವಂತದ್ದು, ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವಂತದ್ದೇ ದ ಫಾಸ್ಟಿಂಗ್. దేవుని యొక్క సముఖములో ఉండి దేవుని ఆరాధించి స్తుతించి వాక్యము చదివి ప్రార్థన చేయడమే ఉపవాసం. ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಅದು ಹಸುವೆ, ಅದು ಏನು ತಿಂದೇ ಇರುವುದು, ಕುಡಿಯದೆ, లేకపోతే అది ఆకలితో ఉండడం, ಅದು ಉಪವಾಸ ಅಲ್ಲ. అది ఉపవాసము కాదు. ಉಪವಾಸ ಅನ್ನುವಾಗ ఉపవాసము అని చెప్పేటప్పుడు ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಏಕಾಂಕಿಯಾಗಿ ಅವರ ಜೊತೆಗೆ ಸಮಯವನ್ನು ಕಳೆಯುವಂತೆ, దేవుని యొక్క సముఖములో ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. ಅದನ್ನು ಟ್ರೈ ಮಾಡಬಹುದು. దాన్ని అధికంగా ప్రయత్నం ನೋಡಿ, చేయవచ్చు. ಹೆಸರನ ಪುಸ್ತಕ 8ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ. హెజ్రోను పుస్తకము 8ನೇ ಅಧ್ಯಾಯ 23వ వాక్యము. ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, అక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ಎಜ್ರಾ ಈ ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಅನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎజ్రా ఈ ఒక స్టేట్మెంట్ ని చెప్తున్నారు. ನಾವು ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಉಪವಾಸ ಮಾಡಿ ದೇವರನ್ನ ಪ್ರಾರ್ಥಿಸಲು ಆತನು ನಮಗೆ ಪ್ರಸನ್ನತನಾದನು. మేము ఆ ఒక కారణము గురించి ఉపవాసము చేసినప్పుడు దేవుడు వచ్చి మాకు వచ్చి అక్కడ దయగలిగి ఉన్నాడు. 8ನೇ అధ్యాಯ ಮುಂದೆ ಹೋಗು ನೋಡುವಾಗ 8వ అధ్యాయం నుండి ముందుకు ಈಗ వెళ్ళేటప్పుడు ಅವರು ಬಂದು ಬಾಬಿಲೋನಿಂದ ತಿರುಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే
ಬಾಬಿಲೋನಿಂದ ತಿರುಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే బాబిలోను నుండి వాళ్ళు వెనక్కి వస్తలేదు. ಎಜ್ರಾ ನೆಹೆಮಿಯಾ ಅವರ ಜೊತೆಗೆ ಒಂದು ಗುಂಪು ಬರ್ತಾ ಇದೆ. ఎజ్రా నెహెమియా వాళ్ళ తోడ ఒక గుంపు వస్తుంది. ಈಗ ಆ ಒಂದು ರಾಜನು ನೀವು ದೇವಾಲಯ ಕಟ್ಕೋಬಹುದು, ಯೆರೂಸಲೇಮನ್ನ ಕಟ್ಟಬಹುದು ಎಂಬುದಾಗಿ ಅವರು ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಸಾಮಗ್ರಿಗಳೆಲ್ಲ ಕೊಟ್ಟು ಅವರು ಕಳಿಸಿದ್ದಾರೆ. ಅವರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే అక్కడున్న రాజు మీరు యెరూషలేములో ఆ దేవాలయాన్ని కట్టవచ్చని దానికి కావాల్సిన అన్ని కార్యములు ఇచ్చి ఉన్నారు. వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ರಾಜನಿಗೆ ಅವರು ಹೇಳಿದ ಕಾರ್ಯನೇ ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಯ್ತಾರೆ, ನಮ್ಮ ದೇವರು ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ರಾಜನ ಮುಂದೆ ತುಂಬಾ ಗಂಭೀರವಾಗಿ ಸವಾಲಾಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. అయితే రాజు దగ్గర వాళ్ళు దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన వాడు, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, మేము కట్టుతామని వాళ్ళు చాలా ಅರಣ್ಯದಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರು ಅರಣ್ಯದಲ್ಲಿ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ఇప్పుడు అరణ్యములో వస్తున్నారు. ಅಲ್ಲಿ ಕಳ್ಳರು ಬರಬಹುದು, అక్కడ దొంగలు కూడా రావచ్చు. ಇವ್ರ ಹತ್ರ ತುಂಬಾ ಥಿಂಗ್ಸ್ ಇದೆ. ಇಲ್ಲಿ ದೇವಾಲಯ ಕಟ್ಟುವುದಕ್ಕೆ, ಯೆರೂಸಲೇಮ್ ಕಟ್ಟುವುದಕ್ಕೆ ರಾಜನಿಂದ ಪಡೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. అయితే ఇక్కడ యెరూషలేములో దేవాలయాన్ని కట్టడానికి చాలా అమూల్యమైన వస్తువులు అన్ని కూడా ఉన్నాయి. రాజులు ఇచ్చిన అన్ని కార్యములు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ಸೇರೋದಕ್ಕೆ ಮುಂಚೆ ಅನೇಕ ರಾತ್ರಿಗಳು ಅವರು ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಬರಬೇಕು. అయితే వాళ్ళు అక్కడికి వచ్చి చేరుకోవాలంటే అనేక రాత్రులు కూడా పగలు ప్రయాణం చేసి రావాలి. రాజున హತ್ರ ಒಂದು ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಸಂರಕ್ಷಣೆ ಕೇಳೋಣ ಅಂದ್ರೂ ಕೂಡ ಅವರು ಕೇಳಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. అయితే రాజు దగ్గర ఏదైనా ఒక సంరక్షణ అడుక్కుందామంటే కూడా దాన్ని అడుక్కోవడానికి అవుతలేదు. ఎందుకంటే ನಮ್ಮ ದೇವರು ಕಾಪಾಡ್ತಾರೆ, ಕಾಯ್ತಾರೆ ಅಂತ ಬೇರೆ ಹೇಳಿದ್ದಾರೆ. ఎందుకంటే రాజు దగ్గర మా దేవుడు మమ్మల్ని ಎಜ್ರಾ ಹೇಳ್ತಾನೆ, అప్పుడు ఎజ్రా చెప్తాడు, ನಾವು ಉಪವಾಸದಿಂದ ದೇವರ ಮುಖವನ್ನ ನೋಡೋಣ, మేము ఉపవాసముతో దేవుని చూద్దాం, ನಮಗಾಗಿ, మా కొరకై, ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ, మా కుటుంబం ನಮ್ಮ కొరకై, ಸಂರಕ್ಷಣೆಗಾಗಿ, మా యొక్క సంరక్షణ ನಾವು గురించి ಉಪವಾಸದಿಂದ ಆತನನ್ನು ನೋಡೋಣ, ಆತನ ಸಹಾಯವನ್ನ ಹುಡುಕೋಣ. మేము ఉపవాసముతో ఆయన సహాయాన్ని ఎదురు చూద్దామని. ಹಾಗೆ ಅವರು ಉಪವಾಸದಿಂದ ದೇವರ ಸಹಾಯವನ್ನ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ. అలాగే దేవుని యొక్క సహాయమును ఉపవాసముతో అక్కడ చూస్తున్నారు. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ ఈ వాక్యములో ಅವರು ಹೇಳ್ತಾರೆ, ನಾವು ಸಹಾಯವನ್ನ ಬಯಸಿ ದೇವರನ್ನು ಹುಡುಕಿದೆವು, ದೇವರು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದರು. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, దేవుని యొక్క సహాయము ఎదురు చూసుకుని దేవుని దగ్గర అడిగాము, దేవుడు అంగీకరించాడని. ಉಪವಾಸ ಮಾಡಿ ದೇವರ ಮುಖವನ್ನು ಬಯಸಿ ಕೇಳಿದಾಗ ದೇವರು ಅದನ್ನು ಕೊಟ್ಟು ಬಿಟ್ರು. ఉపవాసం చేసి దేవుని యొక్క సహాయం అక్కడ వాళ్ళు అడిగారు, అక్కడ వాళ్ళు పొందుకున్నారు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ, కొత్త నిబంధనలో చూసేదైతే ಆದಿ ಸಭೆಯವರು ಉಪವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. ఆది సంఘములో వచ్చి ఉపవాసముతో ఉన్నారు. ದೇವರು ಸೌಲನನ್ನ ಮುಟ್ಟುತ್ತಾರೆ, ಆತನ ಜೀವನವನ್ನ ಬದಲಾಯಿಸ್ತಾರೆ. అక్కడ దేవుడు సౌలుని ముట్టి ఆయన యొక్క జీవితాన్ని మార్పాటు చేస్తారు. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, అపొస్తలుల కృత్యములో 9వ అధ్యాయములో ಆತನು 3 ದಿವಸಗಳು ರಾತ್ರಿಯಾಗಲಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಉಪವಾಸ ತಿನ್ನದೇ ಕುಡಿಯದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ఆయన 3 రోజులు ఉపవాసముతో ఆయన యొక్క సముఖములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ನಂತರ ಇದು ಸಭೆಯ ಒಂದು ಪದ್ಧತಿಯಾಗಿ ಆ ಕಾಲಗಳಲ್ಲಿ ಇತ್ತು. తర్వాత సంఘములో అది వచ్చే ఒక పద్ధతిಯ ప్రకారముగా జరగబడుతుంది. అక్కడ ಉಪವಾಸವನ್ನ ನಾವು ಪ್ರಾರಂಭದಿಂದ ಅಂತ್ಯದ ತನಕ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಬಹುದು. ಇದೇ రకంగా ఈ ఒక ఉపవాసం వచ్చి ప్రారంభం నుండి అంత్య వరకు మేము చూడవచ్చు. ಯಾವಾಗಲೂ ನಮ್ಮ ಒಂದು ಪಾಸ್ಟರ್ ಜಾನಂಗ ಒಂದು ಪಾಸ್ಟರ್ ಒಂದು ಮಾತನ್ನ ಹೀಗೆ ಅನ್ನುತ್ತಾರೆ, ఎప్పుడు పెద్ద పాస్టర్ చెప్తుంటారు, జానంగిలవనయ్య ತಿಂದರ ಮೂಲಕವಾಗಿ ಪಾಪ ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಂತು. ತಿಂದ ಕಾರಣ ಪಾಪ ಬಂದಿತ್ತು. తినడం వల్ల పాపము లోకానికి వచ్చింది అని వాళ్ళు చెప్తారు. ಹೌದಾ? అవునా? ಏನಾಯ್ತು? ಆ ಅವಳಮ್ಮ ಸುಮ್ಮನೆ ಇಲ್ಲದೆ ఏమైంది? ಅವ್ ತಿಂದ ಕಾರಣ ಲೋಕದಲ್ಲಿ ಪಾಪ ಬಂತು. అయితే వాళ్ళు ఆ రోజు తిన్న వల్ల ఈ రోజు పాపం వచ్చి ఉంది. ಅದರಿಂದ ತಿನ್ನದೇ ಇರುವುದರಿಂದ ಪಾಪ ಹೋಗ್ತದೆ. అయితే తిన్నకుండా ఉంటే పాపం వెళ్ళిపోతుంది. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಎಲ್ಲ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ನೋಡಿ, సత్యవేదంలో అన్ని చోట చూడండి, ಎಲ್ಲೆಲ್ಲ ತಿಂದು ಹಬ್ಬವನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೋ, ఎక్కడెక్కడ తినేసి ఒక పండుగని ಅಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಜಗಳವಾಗಿಯೇ ಮುಗಿಯುತ್ತದೆ. అది ఏదైనా ఒక గొడవతోనే అక్కడ ముగిసిపోతుంది. ಯಾವುದೆಲ್ಲ ಉಪವಾಸವನ್ನು ಹಬ್ಬವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೋ, ఏదైనా ఉపవాసముతో పండుగ ಹಬ್ಬವಾಗಿ ಮಾರ್ಪಡ್ತಾ ಇತ್ತು, ಅದು ಹಬ್ಬವಾಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು. అది పండముగా అది ముగించేది. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಹೋಗಿ ನಿಮಗೆ ಏನಪ್ಪ ಸಂತೋಷವಾದ ಹಬ್ಬ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ఇశ్రాయేల్ ప్రజలకు వెళ్ళి మీకు ఏదైపా మీకు సంతోషం కలిగిన పండుగ అని అడిగితే ಅವರು ಹೇಳ್ತಾರೆ ಫಾಸ್ಟಿಂಗ್ ಇಸ್ ಅವರ್ ಫೀಸ್ಟಿಂಗ್ ಅಂತಾರೆ. అయితే ఉపవాసముతో ఉండేదే మాకు పెద్ద పండుగ, ಅದೇ ನಮಗೆ ದೊಡ್ಡ ಹಬ್ಬ ಅಂತಾರೆ. అదే మాకు ఒక పెద్ద పండుగ అంటారు. ಅದಕ್ಕೆ ಪ್ರವಾದಿಗಳಲ್ಲಿ ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ, అందుకే ప్రవచనాలు అన్ని పుస్తకాలు ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಉಪವಾಸ ಅನ್ನುವಂಥದ್ದು ದೊಡ್ಡ ಕೊಂಡಾಟವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿತ್ತು. ఇశ్రాయేలుకు వచ్చి ఉపవాసం అనేది పెద్ద ఒక పండుగ రకంగా ఉంది. ಈ ಒಂದು ಕಾಲಗಳಲ್ಲಿ ನಾವು ಉಪವಾಸ ಮಾಡಬೇಕು. అయితే ఈ ఒక రోజులో మేము ఉపవాసము తీసుకోవాలి. ఇది కట్టాయ అಲ್ಲ, ఎందుకంటే ఇది కడ్డాయము కాదు, ನಮ್ಮ ಒಂದು ತೀರ್ಮಾನ, ఇది మా ఒక నిర్ధారణ. ಉಪವಾಸ ಮಾಡುವಾಗ మేము
ఉపవాసము ನಾವು తీసుకునేటప్పుడు ದೇವರ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರ್ತೇವೆ. మేము దేవుని దగ్గరికి ನಮ್ಮ వచ్చి ಜೀವನ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ ಆಗ್ತದೆ. మా యొక్క జీవితము ನಮ್ಮ transform ಜೀವಿತದಲ್ಲಿ అవుతుంది. ಒಂದು ಗುರಿ ಬರ್ತದೆ. మా యొక్క జీవితంలో ఒక గురి, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ವೈರಾಗ್ಯ ಬರ್ತದೆ. మా యొక్క జీవితంలో ఒక వైరాగ్యం ನಮ್ಮ ಆತ್ಮಿಕ కలుగుతుంది. ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಬದಲಾವಣೆ మా యొక్క ಉಂಟಾಗ್ತದೆ. ఆత్మిక జీవితంలో ఒక మార్పాడు కూడా ನಮ್ಮ కలుగుతుంది. ಗುಣಗಳಲ್ಲಿ ಒಂದು ಬದಲಾವಣೆ మా యొక్క ಉಂಟಾಗ್ತದೆ. కార్యములో ఒక మార్పాడు కూడా ಇದನ್ನೇ ఉంటుంది. ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. దీన్నే సత్యవేదంలో మేము చూస్తాము. ಸತ್ಯವೇದದಲ್ಲಿ సత్యవేదంలో ಕೆಲವು ಪ್ರಮುಖ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ కొన్ని ప్రాముఖ్యమైన ఒక కార్యముల ಕೆಲವರು గురించి ಉಪವಾಸ ಇದ್ದಿದ್ದನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కొందరు ఉపవాసం ఉండేది మేము చూస్తాము. ಅದರಲ್ಲಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ನೋಡೋಣ ಸಮಯಕ್ಕೆ అందులో ಅನುಕೂಲಕ್ಕೆ కొన్ని ತಕ್ಕ ಹಾಗೆ. కార్యములు చూద్దాము. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ శబ్దముతో. ಅದು ನಮಗೆ ಈ ಒಂದು ಒಳ್ಳೆ ಅವಕಾಶ ಇದೆ. 40 ದಿನಗಳು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆ. అయితే మాకు ఒక పెద్ద ఒక అవకాశం ఉంది. ఈ 40 రోజులు మేము ఉపవాసం ఉండవచ్చు. ನಾವು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ದೇವರ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಬೆಳೆಯಬಹುದು. మేము ఇంకా ఎక్కువగా దేవుని యొక్క కార్యములో మేము పెరగవచ్చు. ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 9ನೇ ಅಧ್ಯಾಯ 18-19 ವಾಕ್ಯ. ಡ್ಯೂಟರ್ನಮಿ ధర్మోపదేశ కాండము 9, 18 and 19. ಓಕೆ, ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 9, 18, 19 ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ಗಮನಿಸುವಾಗ ఈ ఒక వాక్యములు చూసేదైతే ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ఈ ఒక చోటున ಮೋಸೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನು ನೋಡಿ ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. మోషే ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఒక కార్యము ನೀವು చెప్తున్నాడు. ಮಾಡಿದ ಆ ಒಂದು ಕೆಟ್ಟ ಕಾರ್ಯ, మీరు చేసిన ఆ ఒక చెడుకైన కార్యము, ನೀವು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳು, ನೀವು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳಿಂದ ದೇವರು ಕೋಪಗೊಂಡರು. మీరు చేసిన పాపము నుండి, మీరు చేసిన కార్యము నుండి దేవుడు కోపము కలిగి ఉన్నాడు. ಆದರೆ ಆ ಒಂದು ಕೋಪದ ಸಮಯದಲ್ಲಿ అయితే ఆ ఒక కోಪ ನಾನು సమయంలో ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ 40 ದಿನಗಳು ಉಪವಾಸದ ಇಂದು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ. నేను 40 రోజు దేవుని యొక్క సముఖములో ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తిని. ಅದನ್ನ ದೇವರು ಕೇಳಿ దాన్ని దేవుడు విని ಆ ಕೋಪಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ನಿಮಗೆ ಅದನ್ನ ಬಾಧಿಸದೆ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿ ಅದನ್ನು ಕ್ಷಮಿಸಿದರು. ఆ కోపం నుండి మిమ్మల్ని బాధించకుండా నా ఒక ప్రార్థన విని మిమ్మల్ని క్షమించాడు. ಆಮೆನ್. ఆమేన్. ದೇವರು ಕೋಪ ಪಡ್ತಾರಾ? దేవుడు కోప కలిగి ఉన్నాడా? ಗಾಡ್ ಇಸ್ ಲವ್. ದೇವರು ಪ್ರೀತಿಯಾಗಿ ಇದ್ದಾನೆ. దేవుడు ప్రేమతో ప్రేమ కలిగి ದೇವರು ಕೋಪ ఉన్నాడు. ಪಡ್ತಾರಾ? దేవుడు కోపం చేసుకుంటాడా? ಹೌದಾ ಇಲ್ವಾ? అవునా లేదా? అవునా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ಡೌಟ್ ಆಗ್ತಾ ಇದೆ. ದೇವರು ಕೋಪ ಪಡ್ತಾರಾ? దేవుడు కోపము చేసుకుంటారా? ಡೆಫಿನೆಟ್ ಆಗಿ ಕೋಪ ಪಡ್ತಾರೆ. నిజంగా దేవుడు కోపము చేసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರು ಕೋಪ ಪಡ್ತಾರಾ? దేవునికి కోపం వస్తుందా? ಖಂಡಿತ ಕೋಪ ಪಡ್ತಾರೆ. ఖచ్చితంగా దేవునికి కోపం వస్తుంది. ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ఇక్కడ చెప్పబడుతుంది, ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಮಾಡಿದ ಕಾರ್ಯಕ್ಕೆ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన ఒక ದೇವರು కార్యములు ಕೋಪಗೊಂಡರು. దేవునికి ಆಮೆನ್. కోపం వచ్చింది. అక్కడ ದೇವರನ್ನ ಟೆನ್ಷನ್ ಮಾಡುವುದಕ್ಕೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾರು ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. దేవునికి కోపము రప్పించడానికి ఇశ్రాయేల్ ప్రజలు వదిలితే వేరే ఇంకెవరి వల్ల కాదు. ಅವರ ಒಂದು ವಿಶೇಷತೆ, ಅವರ ಒಂದು ಸ್ಪೆಷಾಲಿಟಿ ಏನಂದ್ರೆ వాళ్ళు ఉండే ఒక స్పెషల్ ఒక క్వాలిటీ ಏನಾದ್ರೂ ದೇವರನ್ನ ಟೆನ್ಷನ್ ಮಾಡೋದು. ఎలాగైనా దేవుని కోపము రప్పించొచ్చు. హల్లెలూయా. ಹೇಗೆ ದೇವರನ್ನ ಕೋಪ ಪಡಿಸ್ತಾ ಇದ್ರು? ఎలా దేవునికి కోపం వచ్చే రకంగా ఏం చేస్తారు? ಗುಣ ಕುಟ್ಟುವುದರ ಮೂಲಕವಾಗಿ ತುಂಬಾ ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ತಿರುಗಿ ಅಯ್ಯೋ ಇದು ನಡೆಯಿತು, ಅಯ್ಯೋ ಇದೆಲ್ಲ ಯಾವುದು ತಗೊಂಡ್ರು ತೃಪ್ತಿ ಇಲ್ಲ. కొరతలు చెప్పే రకంగా అది మాకు అది జరగలేదు, ఇది జరగలేదు, అలాగా ఇలాగా ಅವ್ರು ತೃಪ್ತಿ ಆಗೋದೇ ಇಲ್ಲ. వాళ్ళకి తృప్తికరమే లేకుండా ಯಾವುದು ತಗೊಂಡ್ರು ಏನಾರು ಒಂದು ಹೇಳ್ತಾ ಇರೋದು. ఏ దాంట్లో ఏదైనా ఒక సన్ను చూసి చెప్పేవాళ్ళు. ದೇವರು ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ಕೋಪ ಪಟ್ಟರು. దేవుడు అన్ని సమయంలో కోపం చేసుకునేవాడు. ಅರಣ್ಯದಲ್ಲಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದು అరణ్యములో నడిపించుకొని వచ్చినప్పుడు ಪಕ್ಕದಲ್ಲಿ ಅವ್ರು ಹೋಗಿ ರೀಚ್ ಆಗ್ಬೇಕು. ఇంకేం దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ముందుకు పొందుకోవాలి. ನೋಡಿ ಬಂದ ಎಲ್ಲರೂ 10 ಕುಲದವರು ಹೇಳ್ತಾರೆ. అప్పుడు వెళ్ళిపోయి వచ్చిన 10 కులవాళ్ళు వచ్చి చెప్తున్నారు, ಈಗ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅವರು ದೇವರ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನ ನೋಡಿದ್ದಾರೆ. ఇప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యములు అన్ని చూసి ఉన్నారు. ಈ ಜನರ ಗುಂಪು ಬರುವಾಗಲೇ, ఈ ఒక జనుల గుంపు వచ్చేటప్పుడు ಸುತ್ತಲಿದ ಬೇರೆ ದೇಶಗಳ ರಾಜರುಗಳಿಗೆಲ್ಲ ಭಯ ಆಗ್ತಾ ಇತ್ತು. వీళ్ళు వచ్చేటప్పుడు చుట్టూ ఉన్న రాజులకు అందరికి భయం అవుతుంది. ಏನ್ ಭಯ ಆಗ್ತಾ ಇತ್ತು? ఏం భయం అంటే ಇವರು ದೇವರು ಭಯಂಕರವಾದ ದೇವರು, వీళ్ళ దేవుడు భయంకరము కలిగిన దేవుడు. ಇವರು ಬಂದ್ರೆ ದೇವರು ಇವರ ಜನರಿಗಾಗಿ ದೇವರು ವೈರಾಗ್ಯವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡ್ತಾರಂತ ಎಲ್ಲರಿಗೂ ಭಯ ಇತ್ತು. వీళ్ళ ఒక దేవుడు వైరాగ్యముతో మాకు యుద్ధము చేసే రకంగా ఆయన ఉన్నాడు అని ಕಣ್ಣ ಮುಂದೆ ನೋಡ್ತಾರೆ. వాళ్ళు కన్నెదుడిగా చూస్తున్నారు. ಕಣ್ಣು ಮುಂದೆ ಏನ್ ನೋಡುತ್ತಾರೆ? వాళ్ళు కన్నెదుడిగా ఏం చూస్తున్నారు అంటే ಕೆಂಪು ಸಮುದ್ರ 2 ಆಗ್ತಾ ಇದೆ, ಕಣ್ಣು ಮುಂದೆ ನೋಡ್ತಾರೆ. ఆ ఎర్ర సముద్రం 2 విభాగంగా అక్కడ ಹಾಗೆ ದಾಟ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ. అలాగే దాటుకొని ముందుకు వస్తున్నారు. ಈಗ ನೀರ್ ಬೇಕು, ನೀರ್ ಅಡಿಕೆ ಆಗ್ತಾ ಇದೆ.
ఇప్పుడు నీళ్లు కావాలి, దాహము కలిగి ఉన్నారు. ಕುಡಿದು ನೋಡಿದ್ರೆ ಕೈ ಆಗಿದೆ ನೀರು. తాగి చూస్తే చేదు కలిగి ఉంది. ತಕ್ಷಣ ತಿರ್ಗಾ ಐಗುಪ್ತಿಗೆ ಹೋಗ್ತಾರೆ. ಏನು ಮೋಸೆ ಈ ತರ ಮಾಡ್ಬಿಟ್ಟೆ, ಮೋಸ ಮಾಡ್ಬಿಟ್ಟೆ. ఐగుప్తానికి వెళ్తారు. మోషే దగ్గరికి వెళ్ళి ఏమిది, ಕುಡಿಯಕ್ಕೆ ನೀರಿಲ್ಲ, తాగడానికి నీళ్ళు లేదు, ಸಾಯಿಸೋದಕ್ಕೆ ಅರಣ್ಯಕ್ಕೆ ಕರ್ಕೊ ಬಂದಿಯಾ, చంపడానికి అరణ్యాన్ని పిలుచుకుని వచ్చావా అని. ನೋಡ್ರಿ ಮೋಸೆ ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳಿದ್ದು దీర్ఘ ಶಾಂತನು. అందుకే దేవుడు చెప్పాడు మోషేకి దీర్ఘ శాంతుడు మోషే అని. ಯಾಕಂದ್ರೆ ಈ ಕಾಲವಾಗಿದ್ರೆ ಆತನಿಗೆ ಬಿಪಿ ಬರ್ತಾ ಇತ್ತು, ಹೈ ಬಿಪಿ ಆಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು. ఈ కాలం అంటే మోషే ఖచ్చితంగా ఐబిపి వచ్చేది. ಅದಕ್ಕೆ ಮೋಸೆ ಅವಾಗ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಅವರ ಟ್ರೀಟ್ಮೆಂಟೇ ಬಂದೆ ಅಂದ್ರೆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಎತ್ತುವುದು. అయితే వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటంటే కొండ మీదకి ఎక్కేది. ಟೆನ್ಷನ್ ಕೊಟ್ರೆ ಇರಿ ಬರ್ತೀನಿ ಅಂತ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ. టెన్షన్ ఇస్తే చాలు కొండ పైనకి ఉండండి నేను వెళ్తానని. So you learn from Moses. ಮೋಸೆಯಿಂದ ಕಲಿತ್ಕೊಳ್ಳಿ. మోషే నుండి మేము నేర్చుకోవాలి. ನಿಮ್ಮ ಸುತ್ತಲೂ ಇಕ್ಕಟ್ಟು ಬರುವಾಗ ಬೆಟ್ಟವನ್ನ ಹತ್ತಿ ಹೋಗಿ. చుట్టూ మాకు ఏదైనా కార్యములు ఇరాగ వస్తే మేము కొండ ಆಮೇಲೆ ಎಲ್ಲ ಕೂಲ್ ಆಗ್ತದೆ, వెంటనే అన్ని తగ్గిపోతాయి. ಆಮೇಲೆ ಎಲ್ಲ ಕೆಳಗಡೆ ಇಳಿದು ಬನ್ನಿ. తర్వాత అందరూ కిందకి దిగిరండి. సో ಇಲ್ಲಾಂದ್ರೆ ಮೋಸೆ ಜನಗಳಿಂದ ಕಲ್ಲೋಡಿಸಿ ಸಾಯ್ತಾ ಇದ್ದ. లేకపోతే జనాల్లో వచ్చి మోషేని రాయలతో కొట్టి చంపేవాళ్ళు. ಟೆನ್ಷನ್ ಆದ್ರೆ ವೆయిಟ್ ಮಾಡಿ ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳ್ಕೊ ಬರ್ತೀನಿ. ఆయనకి చాలా ఒత్తిడిగా ఉండింటే మీరు ఉండండి, నేను వెళ్ళి దేవుని దగ్గర అడుక్కొని వస్తానని కొండపైకి వెళ్ళేవాళ్ళు. లైఫ్ ఎస్కేప్ ಆಯ್ತು. ಅಷ್ಟು ವರ್ಷಗಳ అయితే ఆయన ఆ రకంగా ఎస్కేప్ అయి వచ్చేవాళ్ళు. ಇಲ್ಲಾಂದ್ರೆ ಫಸ್ಟ್ ಮರ್ಡರ್ ಆಗ್ತಾ ಇದ್ದ, ಮೋಸೆನ ಕೊಂದಾಕ್ಬಿಡ್ತಾ ಇದ್ರು. ఫస్ట్ మర్డర్ గా మోషే అయితా ఉంటారు. ಎಲ್ಲ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಶಾಂತವನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ అన్ని చోటు చూసేదైతే దేవుడు యొక్క శాంతగుణము చూసేడానికి ಕೋಪ ಕೊಂಡಾಗೆಲ್ಲ దేవుడు కోపము కలిగి ఉన్నప్పుడు ಮೋಸೆ ಆ ಕೋಪವನ್ನು ಆರಿಸ್ತಾ ಇದ್ದ. మోషే ఆ ఒక కోపాన్ని ఆర్పించే రకంగా ఆయన చేసేవాడు. ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ, ఉపవాసము ప్రార్థనతో. హల్లెలూయా. ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಆತನು ಕೋಪವನ್ನು ಶಾಂತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఆయన ఉపవాಸ ప్రార్థనతో ఆ దేవుని యొక్క కోపాన్ని ఆర్పించే రకంగా ఆయన ದೇವರ చేసేవాడు. ಚಿತ್ತವನ್ನು ಮೀರುವಾಗ, దేవుని చిత్తాన్ని ఒక మీరి దాన్ని దాటి వెళ్ళేటప్పుడు, ದೇವರು ಹೇಳುವ ಕಾರ್ಯವನ್ನು ನಂಬದೇ ಹೋಗುವಾಗ, దేవుడు చెప్పే కార్యమును నమ్మకుండా వెళ్ళేటప్పుడు ಏನಾಗ್ತದೆ? ಕೋಪ ಬರ್ತದೆ. అప్పుడు కోపము వస్తుంది. హల్లెలూయా. ನಮ್ಮ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಇದ್ದಾರಲ್ಲ, ನಮ್ಮ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು చిన్న పిల్లలు ఉన్నారు కదా, ನಮ್ಮ ಹತ್ರ ಬಂದು వాళ్ళ దగ్గరికి వచ్చి ಏನಾದ್ರು ಕೇಳ್ತಾರೆ. ಎಕ್ಸಾಂಪಲ್, ಒಂದು ರೂಪಾಯಿ ಚಾಕ್ಲೇಟ್ ಕೇಳ್ತಾರೆ. వాళ్ళు ఏదైనా ఎగ్జాంపుల్ గా ₹1 చాక్లెట్ అడుగుతారు. ಅವ್ರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, వాళ్ళు అడుగుతున్నారు. ಆಮೇಲೆ ನಾವು ಒಂದು 5 ನಿಮಿಷ ಕೊಟ್ಟಿಲ್ಲ, మేము 5 నిమిషాలు వాళ్ళకి ఇయ్యలేదు. ಅವಾಗ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ನಿಮ್ಗೆ ಚಾಕ್ಲೇಟ್ ತಕ್ಕೊಡಕ್ ಆಗುತ್ತಾ, ನಿಮ್ಮ ಹತ್ರ ಆ ತಾಕತ್ತು ಇದೆಯಾ ಅಂತ ಕೇಳುವಾಗ ಹೆಂಗಿರುತ್ತೆ ನಿಮ್ಗೆ? వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీకు చాక్లెట్ తీసేయడానికి అవుతుందా, మీకు అంత తాకత్తు ఉందా అని మమ్మల్ని అడిగితే మాకు ఎలాగుంటుంది చెప్పండి. ಏನಾಗ್ಬಹುದು? ఏం జరగవచ్చు? ಬಿಪಿ ಸೊರ್ರ ಅಂತ ಮೇಲೆ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. బీపీ చాలా పైనకి ఎక్కుతుంది. ₹1 ಚಾಕ್ಲೇಟ್ಗೆ ಹಂಗ ಮಾಡ್ತೇವೆ ನಾವು. ₹1 ಚಾಕ್ಲೇಟ್ಗೆ ಟೆನ್ಷನ್ ಆಗ್ತೇವೆ. రే ₹1 చాక్లెట్ కి ఇలా చేస్తావా, అలా అనేసి ₹1 చాక్లెట్ కి అంత ಅರಣ್ಯದಲ್ಲಿ ಆಕಾಶದ ಮನ್ನವನ್ನು ಕೊಟ್ಟವನು, అరణ్యములో దేవుని యొక్క ఆకాశం నుండి ఇచ్చే దేవుని దూత ಸುತ್ತಲಿದ್ದಂತ ರಾಜರಿಗೆ ಭಯವನ್ನು ಉಂಟು ಮಾಡಿಸಿದ. చుట్టూ ఉన్న రాజులకి అక్కడ భయము కలిగి ఉంది. ನೋಡಿದ ಆ ದೇವರನ್ನ ನೋಡಿ ಇವರು ತುಂಬಾ ಸಿಂಪಲ್ ಆಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಇದು ಆಗೋದಿಲ್ಲ, ಇದು ನಡೆಯೋದಿಲ್ಲ. దాన్ని చూసి ఆ ప్రజలు ఇది జరగలేదు, అది జరగలేదని చెప్తున్నారు. ಅವರು ಗುಣುಕುಟ್ಟುತ್ತಾನೆ ಇದ್ದರು. వాళ్ళు కొరతలు చెప్తూనే ఉన్నారు. ದೇವರಿಗೆ ಕೋಪ ಬರ್ತಾನೆ, దేవునికి కోపం అక్కడ వస్తూనే ఉంది. ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯ ಕೋಪವನ್ನು అయితే ఉపవాಸ ప్రార్థన అక్కడ ఆయన కోపమును తగ్గించింది. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟು ಟೆನ್ಷನ್ ಆಗ್ತಾರೆ ಗೊತ್ತಾ, ದೇವರು ಎಷ್ಟು ಕೋಪ ಪಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? మా ఒక జీవితంలో దేవుడు ఎంత కోపముగా అవుతారు తెలుసా? ಸೇವೆಯ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ఆ పాస్టర్ సేవ ప్రారంభం చేసేటప్పుడు ಯಾಕಪ್ಪ ಸೇವೆಗೆ ಬಂದೆ ಅಂತ ಇತ್ತು. ಈಗಲೂ ಕೆಲಸ ಆಗ್ತದೆ, ఎందుకప్ప నేను సేవకు వచ్చాను, ఇప్పుడు కూడా అలాగే. ಆಗ ಒಂದು ಮಾತು ದೇವರು ಹೇಳಿದ್ರು. అయితే దేవుడు ఒక మాటను చెప్పి ఉన్నారు, ನಿನಗೆ ಈ ಲೈಫ್ ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ದಿಸ್ ಲೈಫ್ ಫಾರ್ ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಫಾರ್ ಯು. 2ನೇ ಬಾರಿ ఈ ಒಂದು ಲೈಫ್ ನಿನಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. నీకు రెండో బారిగా నీవు ఒక జీవితాన్ని నీకు ఇస్తున్నాను. ಇದು ನಿನಗಾಗಿ ಬದುಕುವುದಕ್ಕಾಗಿ ಅಲ್ಲ, ನನಗೆ ಸೇವೆ ಮಾಡುವುದು. ఇది నీ కొరకై జీవించడానికి కాదు, నా కొరకై సేవను చేయడానికి. ಇದನ್ನ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ದೇವರು ಮಾತುಕತೆ ಖಚಿತಪಡಿಸಿ ನನ್ನನ್ನು ಸೇವೆಗೋಸ್ಕರ ಕರೆದ. దీన్ని చాలా స్పష్టముగా మాట్లాడి దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ಯಾಕಂದ್ರೆ ಮರಣದ ರೋಗ ಇತ್ತು ನನಗೆ. ఎందుకంటే మరణము కలిగిన ఒక రోగం ఉన్నది. ಆಲ್ಮೋಸ್ಟ್ ನಾನು ಮರಣದ ಹತ್ತಿರ ಹೋಗಿ మరణ హత్తిర ನೋಡಿ ಬಂದವನು ನಾನು. అయితే మరణముకు దగ్గరగా వెళ్ళి చూసి వచ్చినవాడు. ಆ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಕೊಟ್ಟು ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟು ನನಗೆ ಸೇವೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಕರೆಯನ್ನು ಆ ಸಮಯములో దేవుడు నాకు రక్షణనిచ్చి గుణము సుఖమును ఇచ్చి నన్ను సేవకు పిలిచి ఉన్నాడు. ఈ సమస్యగಳೆಲ್ಲ ನೋಡುವಾಗ ఈ అన్ని సమస్యలు చూసేదైతే ನನಗೆ ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ. నాకు చాలా కష్టం అవుతుంది. ಏನು ಸಮಸ್ಯೆ ಬಂದರೂ ಫಸ್ಟ್ ನಾನು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ಫಾಸ್ಟಿಂಗ್. నాకు ఏదే సమస్య వచ్చినా నేను మొదటిగా తీసుకునేది ఉపవాసము. ಹೋಗ್ಬಿಡೋದು, ರೂಮ್ ನಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡೋದು, రూముకి వెళ్ళిపోతాను, ಹಾಕ್ಬಿಡೋದು, డోర్ లాక్ చేసుకొని ದೇವರನ್ನ ನೋಡೋದು, దేవుని చూసి ನೋಡಿ ಹೇಗೆ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ఎలాగ మాట్లాడతానంటే ಹೀಗೆ ಮಾತಾಡ್ತೀನಿ, ದೇವರೇ ఇలాగే ನಾನು ಸೇವೆ ಬೇಕಂತ ನಾನು ಹೇಳಿದ್ನ,
దేవుడా నన్ను సేవకు ఎంచుకోమని నేను అడిగానా? ದೇವರೇ ನನಗೆ ಜೀವ ಕೊಡು ಅಂತ ನಾನು ಯಾಕಂದ್ರೆ ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ. ದೇವರೇ ನನಗೆ ಲೈಫ್ ಕೊಡು, ನಿನಗೋಸ್ಕರ ಸೇವೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ನಾನು ಮಾಡಿಲ್ಲ. ఎందుకంటే దేవుడా నాకు జీవితం ఇవ్వని నేను అడిగానా? ఎందుకంటే నేను నాకు జీవితం ఇడి నేను సేవ చేస్తానని చెప్పలేదు. ఆ సమయంలో ನನಗೆ ಏನಾಗ್ತಾ ಇದೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅನೇಕರು ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. అయితే ఆ సమయంలో నేనేదైతోనో నాకే తెలియదు, అనేకరు నా కొరకై ప్రార్థన చేశారు. ದೇವರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ, ದೇವರೇ ನೀನು ಜೀವ ಕೊಡು ಅಂತ ನಾನು ಕೇಳಿದ್ನ. దేవుడా నాకు జీవితమును ఇయ్యని నేను అడిగానా? ನನಗೆ ಸೇವೆ ಬೇಡ, నాకు ఈ సేవ వద్దు, ನನಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, నా చేతులు అవుతలేదు, ನನಗೆ ಜೀವನೇ ಬೇಡ, నాకు జీవితమే వద్దు, ನೀನು ತಕ್ಕೋ, నువ్వే ಇದು తీసుకో. ಮಾಡರೇಟ್ ಪ್ರೇಯರ್. ಓಕೆ, ಇದು ಮಾಡರ್ನ್ ಪ್ರೇಯರ್. ఇది మోడల్ ప్రేయర్. ಆದ್ರೆ ಎಲಿಯನು ಅದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ಎಲಿಯ ಕೂಡ ಅದೇ ರకంగా ప్రార్థన ಮೋಸೆ ಕೂಡ ಮಾಡಿರಬಹುದು, ಬರ್ದಿಲ್ಲ. ಅವನು ಒಂದು ವೇಳೆ ಗುಣಗಿಟ್ಟಿರು ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ, ದೇವರೇ. మోసే కూడా అదే రకంగా ప్రార్థన చేసి ఉండొచ్చు, అయితే అది రాయబడలేదు. ಒಂದು ಸಾರಿ ಮೋಸೆ ಕೋಪ ಬಂದು ಹೇಳ್ತಾನೆ, ಈ ಜನರನ್ನ ನಾನು ಎತ್ತಣ, ನಾನು ಇವರನ್ನ ಎತ್ತಿದ್ದೇನಾ, ನಾನು ಇವರುಗಳ ಪೆಟ್ರೇನ್ அப்படின்னு కోపపడువారు. మోషే ఒకసారి కోపముతో వీళ్ళని నేను కన్యానా అని అంత కోపముగా అక్కడ చెప్తాడు. ಎಲಿಯನು ಹೇಳ್ತಾರೆ, ಸಾಕು ದೇವರೇ ಸಾಕು, ನಾನು ನೀತಿವಂತನಲ್ಲ, ನನ್ನನ್ನು ತಕ್ಕೋ ದೇವರೇ. ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ. అక్కడ ఆయన కూడా చెప్తాడు, దేవుడా నా వల్ల అవుతలేదు. ಇದು ಎಲ್ಲರ చెప్తున్నాడు. ಎಲ್ಲರ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ತರ ಆಗಿರ್ತದೆ. అందరి జీవితంలో ఈ రకంగా ఒక ప్రార్థన జరిగి ఉంటుంది. ನೀವೆಲ್ಲ ಏನಪ್ಪ ಪ್ರವಾದನೆಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ಕೋಬಹುದು. ప్రవచన చెప్తున్నారా అని అనుకోవచ్చు మీరు. ಇದು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಮನುಷ್ಯರಾಗಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಬರುವಂತ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ. ದೇವರೇ ನನಗೆ ನನ್ನ ಜೀವನ ಬೇಡ, ತಕ್ಕೋ ದೇವರೇ. సాధారణ ప్రజలు కలిగిన మాకు అందరికీ ఇది ఉండే ఉంటుంది. దేవుడా నా జీవితం చాలు తీసుకో. ದೇವರು ಆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬೇಗ ಉತ್ತರ ಕೊಡೋದಿಲ್ಲ, ಭಯ ಬೀಳಬೇಡಿ. ఆ ఒక ప్రార్థన గురించి ದೇವರು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ರೆ 20 ವರ್ಷಗಳಾಗಿ ನಾನು ಇದ್ದಿರೋದಿಲ್ಲ. దేవుడు జవాబిచ్చింటే 20 సంవత్సరాల వెనక నుండి ఇంతవరకు నేను ఉండేవాడిని కాదు. ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ಹೇಳುವಾಗ, దేవుని దగ్గర వెళ్ళి అడిగేటప్పుడు, ನಾನು ಕೇಳ್ದಿನ ನನಗೆ ಸೇವೆ ಕೊಡು ಅಂತ ಕೇಳಿದ್ನ. దేవుడ సేవ నీవని నేను అడిగానా? ನಾನು ಜೀವ ಬೇಕಂತ ಕೇಳಿದ್ನ. నాకు జీవితం కావాలని నేను అడిగానా? ದೇವರೇ ಎಂಬುದು ಕೋಪವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದ. అలానే నేను కోపముతో చెప్పేవాడు. ಹಾಗೆ ಹೇಳಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರ್ತಾ ಇದೆ ಮಧ್ಯಾಹ್ನದ ತನಕ. అలా చెప్పి దేవునికి సమ్ముఖంలో ఉండేవాడిని ఒక మధ్యాహ్నం వరకు. ತುಂಬಾ ಏನೇನೆಲ್ಲ ಹೇಳಬೇಕು, ನಾನು ಫೇಸ್ ಮಾಡಿದ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಅವ್ರ ಮುಂದೆ ಹೇಳ್ತಾ, ఎదిరించిన అన్ని కార్యములు ఆయన దగ్గర చెప్పుకునేవాడిని. ಅದನ್ನ ಹೇಳ್ತಾ దానంతా చెప్పుకున్న తర్వాత ಒಂದು 2-3 ತಾಸುಗಳು ಆದ್ಮೇಲೆ, ఒక 2-3 గంటల తర్వాత ಆಮೇಲೆ ಒಂಥರ ಒಂದು ನಿಶಬ್ದವಾಗಿರುತ್ತೆ. అంటే చాలా నిశ్శబ్దము కలిగి ఉంటుంది. ವಿತ್ ಇನ್ ಸೆಕೆಂಡ್ అయితే ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ, ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಭಾರ ತೆಗೆದಂಗೆ ಆಗುತ್ತೆ. అయితే ఆ ఒక్క సమయములో నా హృదయము నుండి, నా మనసులో నుండి ఒక భారము తీసివేయబడినట్టు ವ್ಯತ್ಯಾಸವಾಗಿರುತ್ತದೆ. ఆ ఒక సేవ అది చాలా వ్యత్యాసముగా ఉంటుంది. ಒಂಥರ ಏನಂದ್ರೆ, ನಾನು ಹೋದ ಸಮಯದಲ್ಲಿ ಇದ್ದಂತ ಆ ಒಂದು ಆಕ್ರೋಶ, ಕೋಪ, ಆ ಒಂದು ವೈರಾಗ್ಯ ಆ ಸಮಯದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ, ಏನೋ ಒಂಥರ ಆಗ್ಬಿಡುತ್ತೆ. వెళ్ళినప్పుడు ఉన్నంత ఆ ఒక కోపము, ఆ ఒక ద్వేషం, అవన్నీ ఆ కార్యములు ఏది లేకున్నా, ಕೊನೆಗೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಮುಗಿಯುವ ಒಂದು 4-5 ತಾಸು ಆದ್ಮೇಲೆ, అయితే చివరిగా 4-5 గంటలు ముగిసిన తర్వాత నేను చెప్తాను, ದೇವರೇ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಪ್ಪ, దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను కనికరిసు, దేవుడే కరుణించు ప్రభువా, ನಾನು ಈ ತರ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲ್ಲ, నేను ఇంకోసారి ఇలాగా నేను ప్రార్థన చేయను, నేను తప్పు చేసి ఉన్నాను. ఒప్పిసికొಡುವಾಗ ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ. అలాగే అర్పించేటప్పుడు నా ఒక మార్పాటు జరిగేది. ಕೋಣೆಯಿಂದ ಹೊರಗಡೆ ಬರುವಾಗ, ఆ ఒక రూమ్ నుండి బయటికి వచ్చేటప్పుడు ಏನೋ ಒಂದು ಹೊಸ ಬಲ ಹೊಂದಿದ ಸಿಂಹದ ಹಾಗೆ ಬರುವ ತರ ಇರ್ತದೆ. కొత్త బలము పొందిన ఒక సింహము రకంగా వచ్చేవాడు. ಬಂದ್ರು ಎದುರಿಸಬಹುದು, ಏನ್ ಬಂದ್ರು ನಿಲ್ಬಹುದು ಅಂತ ವೈರಾಗ್ಯವಾಗಿ ಬರುತ್ತೆ. ಹೇಗೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ సమస్య వచ్చినా దాన్ని ఎదిరించే రకంగా ఆ ఒక ధైర్యముతో నిలబడాను, అది ఎలాగ తెలియదు. ಒಂದು ವಾರ, 1 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ತಿರ್ಗಾ ಬರುತ್ತೆ, ಹೋಗ್ತೀನಿ ದೇವರೇ, ಯಾಕೆ ದೇವರೇ ಈ ತರ ನನಗೆ ಸೇವೆ. ఒక నెల అయిన తర్వాత మళ్ళీ వస్తుంది, దేవుడా నాకు ఎందుకు ఈ సేవ. రొటీన్ ಆಗ್ತಾ ఇತ್ತು, రొటీన్ ಆಗ್ತಾ ఇది ఇలాగే జరిగేది. మళ్ళా రొటీన్. ಕೆಲವು ವರ್ಷಗಳ ಹಿಂದೆ, కొన్ని సంవత్సరాల వెనక ನನಗೆ ಒಂಥರ ಗಿಲ್ಟ್ ಆಯ್ತು. నాకే కొంచెం బాధకరంగా ఉంది. ఏనాయితంದ್ರೆ, ఏం జరిగిందంటే, ದೇವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದೇವರು ಸ್ಪಷ್ಟంగా ఒక సేవను నాకు ఇచ్చి ఉన్నారు. ಎಲ್ಲಾ ಸೇವೆಗಳಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳು ಬರಬಹುದು, ಹೋಗಬಹುದು. అన్ని సేవలో సమస్యలు రావచ్చు, వెళ్ళవచ్చు. ಯಾಕಂದ್ರೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಪ್ರತಿ ಒಂದು ದೇವ ಸೇವಕರುಗಳು ಸೇವೆ ಮಾಡುವಂತವರು ಹಲವು ಹಾದಿಗಳನ್ನು ಹಾದೇ ಬಂದಿದ್ದಾರೆ. అయితే సత్యవేదంలో చూసేదైతే అనేక దేవ సేవకులు అనేక సమస్యలను చూసి ఉన్నారు, సంధిಸಿದ್ದಾರೆ, ಅವುಗಳನ್ನು ಸಂಧಿಸಿದ್ದಾರೆ. దాన్ని అంత సంధించి దాన్ని
దాన్నంతా జయించి ఉన్నారు. So, తಲೆ ఇరుబవರಿಗೆ తಲೆನೋವು ಬರುವಂತದ್ದು ಸಾಮಾನ್ಯ. తల ఉన్న వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చేది అది సహజము. ತಲೆ ನೋಯ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ತಲೆ ತೆಗಿಬೇಕು ಅಷ್ಟೇ. నాకు తల నొస్తుంది అంటే తల తీయాలి అంతే. ಇದು ಕಾಮನ್ ಅಂತ ಅನ್ಸಿತ್ತು. అయితే ఇది వచ్చి సాధారణము కలిగినది. ಇನ್ನೊಂದು ಒಂದು ಫೀಲಿಂಗ್ ಬಂತು. ఈ రకంగా ఒక ఫీలింగ్ వచ్చింది. ಯಾವಾಗಲೂ ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ನನಗೆ ಯಾಕೆ ಜೀವ ಕೊಟ್ಟೆ ಯಾಕೆ ಸೇವೆ ಕೊಟ್ಟೆ ಅಂತ ಕೇಳುವಾಗ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ನೋವಾಗಬಹುದು. అయితే నేను ఎల్లప్పుడు వెళ్ళి నాకు ఎందుకు సేవనిచ్చావు, ఎందుకు జీవితాన్ని ఇచ్చాను నేను అడిగేటప్పుడు దేవునికి ఎంత బాధకరంగా ఉంటుంది. నిజవాగ్ಲೂ ಒಂದು ದಿನ ನನಗೆ ತುಂಬಾ ಕಣ್ಣೀರು ಬಂದ್ಬಿಡ್ತು. అయితే ఒక రోజు నాకు చాలా బాధ కలిగి కన్నీటి వచ్చింది. ಆವಾಗ ನಾನು ಒಂದು ಮಾತು ದೇವರಿಗೆ ಹೇಳಿದೆ. అప్పుడు దేవుని దగ్గర ఒక మాట నేను చెప్పాను, ದೇವರೇ ಈ ಸೇವೆ ಕುರಿತಾಗಿ ಯಾವ ಸಮಸ್ಯೆ ಬಂದರೂ దేవుడా సేవ గురించి ఏ సమస్య వచ్చినా కూడా పోలాಡುವುದಿಲ್ಲ, నేను నీ దగ్గర పోరాడను, ನಾನು ಬಂದು ಗುಣುಕುಟ್ಟುವುದಿಲ್ಲ, నేను నీ దగ్గర వచ్చి ఆ కొరతలను చెప్పను. సాయుವಂತ సన్నివేಶ సేవನಲ್ಲಿ ఆದರೂ కూడా ನಾನು సాಯ್ತೀನಿ ದೇವರೇ. అయితే చచ్చిపోయే రకంగా ఒక సేవల సమస్య వచ్చి నేను చచ్చిపోతానే ಅಂತ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ನಾನು ಸುಮ್ಮನೆ ಆಗ್ಬಿಟ್ಟೆ. ಈಗ ಏನ್ ಬಂದ್ರೆ ದೇವರ ಹತ್ರ అర్పించి దేవుని దగ్గర అర్పించి నేను ఊరికే అయిపోತೀನಿ. సో ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ మీ. అది నా ఒక జీవితాన్ని మార్పాటు చేసి ಬದಲಾಯಿಸಿದೆ. నా ఒక జీవితాన్ని మార్పాటు చేసి ದೇವರನ್ನು ಮುಖಾಗಿ ನೀವು ನೋಡಿದ್ರಾ ಅಂತ ನೀವು ಕೇಳಿದ್ರೆ ನಾನು ನೋಡಿಲ್ಲ. దేవుని ఎదురుగా ముఖము చూసారా అడిగితే నేను చూడలేదు. బట్ ఇట్ విల్ చేంజ్ మీ. ಹೇಗೆ ನನಗೆ ಬದಲಾವಣೆ ಆಯಿತು? ఎలాగ నా ఒక జీవితంలో మార్పాటు వచ్చి ఉంది. ನನಗೆ ಬರುವ ಕೋಪ ಅಂದ್ರೆ ಭಯಂಕರವಾದ ಕೋಪ. నాకు వచ్చే కోపం అంటే చాలా కోపము. ಸಣ್ಣ ಸಣ್ಣ ಕಾರ್ಯಗಳಿಗೂ ಕೋಪ ಬರುತ್ತೆ. చిన్న చిన్న కార్యముల గురించి నాకు కోపం వస్తుంది. ವಿಚಾರ ಅಂದ್ರೂ ತಡೆಯಕ್ಕೆ ಆಗಲ್ಲ. చిన్న కార్యములు కూడా నేను ತట్టుకోవడానికి ನೀವು ಅನ್ಕೊಂಡಿರ್ತೀರಿ, ಪಾ ಇವ್ರು ಎಷ್ಟು ಶಾಂತವಾಗಿದ್ದಾರೆಪ್ಪ, ಕೋಪನೇ ಇವರಿಗೆ ಬರಲ್ಲ ಅನ್ಕೊಂಡು ನೀವು ಅನ್ಕೊಂಡಿರ್ತೀರಿ. ಬಟ್ ತುಂಬಾ ಕೋಪ ಬರ್ತಾ ಇತ್ತು. అయితే మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇంత శాంతముగా ఉన్నారని. అయితే అలాగా కాదు, చాలా ಕೋಪ ಬರುವ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಕೈನಲ್ಲಿ ಏನಿದ್ರು ನಾನು ಬಿಸಾಕ್ತಾ ಇದ್ದೆ. ಆ ಕೋಪములో నా చేతిలో ఏదున్నా దాన్ని విసిరేవాడిని. ಈವನ್ ಚರ್ಚಲ್ಲಿ ಪ್ರಸಂಗ ಮಾಡ್ಕೊಂಡು ಕೋಪ ಬರುವಾಗ ಮೈಕೆ ಬಿಸಾಕ್ಬಿಡ್ತಾ ಇದೆ. ಆಗ ಈಗೆಲ್ಲ ಅప్పుడు ಎದುರ್ಕೋಬೇಡಿ. అప్పుడు నిలబడుకొని ప్రసంగం చేసేటప్పుడు కోపం వస్తే మైక్ని విసిరేసేవాడిని. అప్పుడు ఇప్పుడు సెకండ్ ఏం ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಗೊತ್ತಾಗುವುದು. వెంటనే ఆ ఒక క్షణంలో ఏం చేస్తానో నాకే తెలియదు. ಬದಲಾವಣೆ ಆಯಿತು. ఈ రకంగా ఉండేవాడిని. జీవితం మార్పడి ఉంది. ಹೇಗೆ? ఎలాగా? ದೇವರ ಜೊತೆಗೆ ಸಮಯ ಕಳೆಯುವುದರಿಂದ. దేవుని దగ్గర మా ఒక సమయము గడిచేటప్పుడు ದೇವರು ಬದಲಾಗ್ಬಿಟ್ನಂದ್ರೆ ಅವ್ರು ಬದಲಾಗ್ಲೇ ಇಲ್ಲ. దేవుడు ఎలాగైనా మార్పడి ఉన్నాడంటే లేడు. ನನಗೆ ಗೊತ್ತುಪ್ಪ ನೀನ್ ಬಾ ಅಂತಾರೆ. నాకు తెలుసప్ప నువ్వు రా. ಮುಗಿದ್ಮೇಲೆ ನನ್ಗೆ ಗೊತ್ತಪ್ಪ ನೀನು ಹೋಗು ಅಂತಾರೆ. అయిన తర్వాత నాకు తెలుసులేప్ప నువ్వు వెళ్ళు. ಅವ್ರು ಚೇಂಜೇ ಆಗಿಲ್ಲ. ఆయన ఎప్పుడు వేరే ಸರಿಪಾ ನಿನ್ನ ಒಂದು ಸೇವೆ ಕಾರ್ಯನ ನಾನು ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ ದೇವರು ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿಲ್ಲ. అయితే సేవ ఒక పిలుపుని నిన్న నుండి తీసేస్తానని ఆయన ఎప్పుడు నన్ను నుండి తీసేయలేదు. ఫాస్టింగ్ ప్రేయర్ ಬಂದು ದೇವರ ಕೋಪವನ್ನು ಆರಿಸುತ್ತದೆ. అయితే ఉపవాಸ ప్రార్థన వచ్చి దేవుని కోపాన్ని తగ్గిస్తుంది. ತುಂಬಾ ಸಮಯಗಳು ನಾನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರುವಾಗ, చాలా సమయంలో ప్రార్థనలో ఉండేటప్పుడు ನನಗೆ ಒಂಥರ ಗಿಲ್ಟ್, ಈಗಲೂ ಕೂಡ ತುಂಬಾ ಗಿಲ್ಟ್ ಆಗ್ತದೆ. ಅಯ್ಯೋ ತುಂಬಾ అంటే అప్పుడు నాకు చాలా బాధకరంగా ఉంటుంది. ಒಂದು ಇಮ್ಮೆಚೂರ್ ಆಗಿ ನಡ್ಕೋಬಿಟ್ಟೆ ದೇವರ ಹತ್ರ. అయ్యో దేవుని దగ్గర నేను ఇలాగ నడుచుకునేస్తేనే ತುಂಬಾ ದೇವರ ಹತ್ರ ಯಾಕೆ ಅಂತ. ಅವಾಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಹೀಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. అయితే నేను చాలా బాధపడ్డాను. నేను ఎందుకు ఇలాగా చేశాను? ఇశ్రాయేలు ఆ రోజు ఇలాగే చేశారు. ಒಂದು ಉಪವಾಸ, మా ఒక ఉపవాసం వచ్చి మా ఒక జీవితాన్ని మార్పాటు చేస్తుంది. కోపವನ್ನು ఆరిಸುವುದಕ್ಕೆ ಉಪವಾಸ ಇರಬಹುದು. దేవుని యొక్క కోపాన్ని తగ్గించడానికి మేము ఉపవాసం తీసుకోవాలి. ನಾವು ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఇంకొక కార్యమును చూసి ప్రార్థన చేసుకుందాం. రెండోదిగా ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 13ನೇ ಅಧ್ಯಾಯ 1-2 ವಾಕ್ಯಗಳನ್ನು ನೋಡುವಾಗ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 13ನೇ ಅಧ್ಯಾಯ 13వ అధ్యాయము 1 ಮತ್ತು 2ನೇ ವಾಕ್ಯಗಳು ನೋಡುವಾಗ 2-3 ವಾಕ್ಯములు చూసేదైతే, ಈಗ ಆದಿ ಸಭೆಯಲ್ಲಿ ఇక్కడ ఆది సంఘములో ಒಂದು ಪ್ರಮುಖವಾದ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಸನ್ನಿವೇಶ ಬಂತು. చాలా ప్రాముఖ్యమైన ఒక నిర్ధారణ తీసుకునే ఒక సమయం వచ్చి ఉంది. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 9వ అధ్యాయములో ಸೌಲನ್ನ ದೇವರು ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ ಮಾಡ್ತಾರೆ. ಆತನ ಜೀವನ ಬದಲಾಗಿ ಆತನು ಸೇವೆ ಮಾಡುವವನಾಗಿ ಮಾರ್ಪಡ್ತಾನೆ. అయితే సౌలు యొక్క జీవితాన్ని దేవుడు మార్పాటు చేసి అయితే ఆయనకి సేవకు ఎన్నుకున్నారు. 10ನೇ అధ్యాయದಲ್ಲಿ అన్య జనాంగಗಳ మధ్యದಲ್ಲಿ సేవయు ప్రారంభವಾಗ್ತದೆ. అయితే 10వ అధ్యాయములో అన్య జనాల మధ్యలో ఆయన ఒక సేవని ప్రారంభించాడు. ఫస్ట్ చర్చ్ ಅದು ಬಂದು ಮೊದಲು ಅನ್ಯ ಜನಾಂಗಗಳ ಸಭೆ కొర్నేలియన ಮೂಲಕ 10ನೇ అధ్యాయದಲ್ಲಿ అయితే కొర్నేలు మూలకంగా ఆ ఒక 10వ అధ్యాయములో అన్య జనముల మధ్యలో సంఘము స్థాపించబడ్డది. 11ನೇ అధ్యాయದಿಂದ
ಆ 11 ಅಧ್ಯಾಯము నుండి ಸೌಲನು ಸೇವೆಯಲ್ಲಿ ಬಲವಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಸೌಲು ಸೇವಲು చాలా బలంగా ఉపయోగించడం అక్కడ 12ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ 12 అధ్యాయములో వచ్చేటప్పుడు ಪೇತ್ರನನ್ನ ಸೆರೆಗೆ ಹಾಕಿದ್ದಾರೆ, ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿದ್ದಾರೆ. ಪೇತ್ರನಿ చెరసాల వేయబడింది. అప్పుడు ಈ ರೀತಿಯಲ್ಲಿ ತುಂಬಾ ಸಭೆಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಂತ ಪ್ರಮುಖವಾದ ಸಮಯ ಅದು. ఈ రకంగా జరిగే ఆ ఒక సమయమై ఉంటుంది. ಈಗ ಮುಖ್ಯವಾದ ನಾಯಕರುಗಳು ಉಪವಾಸ ಒಂದು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు అక్కడున్న చాలా ముఖ్యమైన నాయకులు ఒక నిర్ధారణను తీసుకోవడానికి అక్కడ ಉಪವಾಸ ఉన్నారు. ಮಾಡುವಾಗ ఆ ఉపవాసము తీసుకునేటప్పుడు ದೇವರ ಚಿತ್ತ ಏನೆಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ దేవుని యొక్క ఉద్దేశం ఏంటని ದೇವರು తెలుసుకోవడానికి ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅವರಿಗೆ ಒಂದು ಗೈಡೆನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ, ನಡೆಸ್ತಾರೆ. దేవుడు స్పష్టముగా వాళ్ళని అక్కడ నడిపిస్తున్నారు. ಹೇಗೆ ನಡೆಸ್ತಾರೆ? ఎలా నడిపిస్తున్నారంటే ಬರ್ನಬಾ ಸೌಲನನ್ನು ನಾನು ಒಂದು ಸೇವೆಗೋಸ್ಕರ ಬೇರ್ಪಡಿಸಿದ್ದೇನೆ, బర్నబా మరియు సౌలను వచ్చి ఒక సేవకు ఎన్నుకున్నాను, ಅದಕ್ಕೆ ಅವರನ್ನ ಕಲಿಸಿ ಬಿಡಿ ಅಂತ దాని వల్ల వాళ్ళని పంపించండి. ಆಗ ದೇವರು ಆ ಮುಖ್ಯವಾದಂತ ಸನ್ನಿವೇಶ ಅದು ನೀವು ಪಿಕ್ಚರ್ ನೋಡಿದ್ರೆ ಆಮೇಲೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಮುಖ್ಯವಾದಂತ ಸನ್ನಿವೇಶ ಅದು. అయితే ఆ ఒక సన్నివేశం క్లియర్ గా మీరు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ಅದು ಬಹಳ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆಯಾದಂತ ಸಮಯ. అది చాలా ఒక నిర్ధారణ తీసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యము. ಅಲ್ಲಿ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಕ್ಕೆ ಇದ್ದಾರೆ. అక్కడ ఒక నిర్ధారాన్ని తీసుకోవడానికి అక్కడ ಆ ಸಮಯದಲ್ಲಿ ಅವರು ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ. ఆ ఒక సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తున్నారు. ದೇವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅವರು ನಡೆಸ್ತಾರೆ. అప్పుడు దేవుడు స్పష్టముగా వాళ్ళని నడిపిస్తున్నాడు. ఆది సభಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಪ್ರಮುಖವಾದ ಕಾರ್ಯ, ఆది సంఘములో ఉండే ఆ ఒక ప్రముఖమైన ఒక కార్యము ಚಿತ್ತವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ, దేవుని యొక్క ఉద్దేశమును ದೇವರ తెలుసుకోవడానికి, ಮಾರ್ಗದರ್ಶನಗಾಗಿ దేవుని యొక్క మార్గదర్శనం చూసుకోవడానికి ಉಪವಾಸದೊಟ್ಟಿಗೆ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ. ఉపవాసముతో అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ನಾವು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మేము మా యొక్క జీవితములో ಒಂದು ಮುಖ್ಯವಾದ ದೇವರ ಚಿತ್ತ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ చాలా ముఖ్యమైన ఒక దేవుని చిత్తము ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మేము ఉపవాసము తీసుకొని ప్రార్థన చేయాలి. ದೇವರ ಚಿತ್ತ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి ಉಪವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మేము ఉపవాసముతో ప్రార్థన చేయాలి. ಇದನ್ನು ಅನೇಕರಿಗೆ ನಾವು ಅಡ್ವೈಸ್ ಮಾಡುತ್ತೇವೆ. దీని అనేకరికి మేము వచ్చి చెప్తాము, ನೀವು ಒಂದು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಕ್ಕೆ ಉಪವಾಸ ಮಾಡಿ. మీరు ఏదైనా తీర్మానము తీసుకోవాలంటే ఉపవాసము తీసుకోండి. ಸಾಲದ ಸಮಸ್ಯೆ ಇದೆಯಾ, ಉಪವಾಸ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ అప్పుల బాధలతో ఉన్నారా, ఉపవాసము తీసుకొని ప్రార్థన చేయండి. ರೋಗದ ಸಮಸ್ಯೆನ ಉಪವಾಸ ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. బలహీనలతో ఉన్నారా, ఉపవాసము తీసుకొని ప్రార్థన చేయండి. ದೇವರ ಒಂದು ನಡೆಸುವಿಕೆಯನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. అప్పుడు ఆ ఒక దేవుని యొక్క నడిపింపు అక్కడ చూడవచ్చు. ಈ ಒಂದು ತಜ್ಞರು ಇದ್ದಾರಲ್ಲ, ದ ಬೈಬಲ್ ಸ್ಕಾಲರ್ಸ್, శాస్త్రులు శాస్త్రజ్ఞాನಿಗಳು ಥಿಯಾಲಜಿಯನ್ ಅವರು ಹೇಳುವಾಗ వాళ్ళు చెప్పేటప్పుడు ದೇವರ ಚಿತ್ತವನ್ನ 3 ವಿಧಾನವಾಗಿ ಹೇಳ್ತಾರೆ. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి 3 రకంగా అక్కడ చెప్పబడుతుంది. వాళ్ళు చెప్తారు, ಒಂದು ಎಟರ್ನಲ್ ವಿಲ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಅದು ಬಂದು ದೇವರ ಅನಾದಿ ಈಗಾಗಲೇ ತೀರ್ಮಾನಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ಚಿತ್ತ. అంటే అనాది కాలములోనే దాని గురించి ఎన్నుకొనబడిన ఒక కార్యముని అక్కడ చెప్పబడుతుంది. ಅಲೌಡ್ ದಿ ವಿಲ್ ಟು ಅಲೋ, ನಮಗೆ ಅನುಮತಿ ಕೊಡುವಂತ, ಅನುಮತಿಸುವಂತ ಒಂದು ಚಿತ್ತ. అయితే అనుమతి ఇచ్చే ఒక కార్యము చిత్తము అయి ఉంటుంది. ಇನ್ನೊಂದು ಡಿಕ್ಲೇರ್ಡ್ ವಿಲ್, ಆತನು ಈಗಾಗಲೇ ತಿಳಿಸಿದಂತ ಆತನ ಒಂದು ಚಿತ್ತ. ఇంకొకటి ఆయన ఆల్రెడీ దాన్ని అనుమతించిన ఒక కార్యము. ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ಈ 3 ಕಾರ್ಯಗಳು ಬರ್ತದೆ. దేవుని చిత్త కార్యములు వచ్చి 3 కార్యాలు. ನಾವು ಕನ್ಫ್ಯೂಷನ್ ಮಾಡ್ಕೋಬಿಡ್ತೇವೆ. మేము కన్ఫ్యూషన్ చేసుకుంటాము. ಯಾಕೆ ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗ್ತದೆ? ఎందుకు కన్ఫ్యూషన్ చేసుకుంటాము ನಮಗೆ ಓಕೆ ಅಂತ ಹಾಕ್ಬಿಟ್ರೆ ನಾವು ಅದು ದೇವರ ಚಿತ್ತ ಅಂತ ತೆಗೆದುಕೊಂಡ್ಬಿಡುತ್ತೆ. అయితే మాకు అది సరి అనుకుంటే అది దేవుని చిత్తము అని మేము అనుకునేస్తాము. ಇಲ್ಲ, కాదు. ನನ್ನ ನೋಡಕ್ ಹೋದ್ರೆ ನನಗೆ ಸೇವೆ ಮಾಡ್ಬೇಕಂತ ಆಸೆನೇ ಇಲ್ಲ. నన్ను చూసేదైతే నాకు సేవ చేయడానికి నాకు ఆశ లేదు. ಸೇವೆಗೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನೆಲ್ಲ ಹುಟ್ಟಿದಾಗಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದು ಇಲ್ಲ. అయితే సేవకు రావాలని పుట్టినప్పటి నుండి నేను ప్రార్థన చేయనే లేదు. ಫಸ್ಟ್ ಸೇವಕರನ್ನ ನೋಡಿದ ತಕ್ಷಣ ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದು ನಾವು ಸೇವೆಗೆ ಮಾತ್ರ ಬರಬಾರದು ಅಂತ. మొదటిగా సేవకుల్ని చూసినప్పుడు నేను సేవకి రాకూడదు అనుకున్నాను. ಪಾಸ್ಟರ್ಗಳನ್ನು ನೋಡುವಾಗ ಅನ್ಕೊಳ್ಳೋದು ನಾನು ಪಾಸ್ಟರ್ ಮಾತ್ರ ಆಗಬಾರದು. పాస్టర్ని చూసేటప్పుడు నేను పాస్టర్ మట్టుకు కాకూడదు అని అనుకునేవాడిని. ನೋಡಿ ನಾನು ಯಾವುದು ಬಯಸಿಲ್ಲವೋ ಅದೇ ಆಗಿದ್ದೇನೆ. చివరిగా చూడండి, నేను ఏం కాకూడదు అదే అయ్యాను. ಇದು ದೇವರ ಚಿತ್ತ, ఇది దేవుని యొక్క చిత్తము. ನಾವು ಏನ್ ಅನ್ಕೋಬಿಡ್ತೀವಿ, మేమేమనుకునేస్తాము, ನಾನು ಬಯಸಿದ ನಡೆದಿದ್ರೆ ನಾನು ರಾಜವಾಗ್ತಾ ಇದ್ದೆ, నేను అనుకుంది జరిగి ఉంటే నేను రాజై ఉంటా ఉంటేనే. ಬಟ್ ಆದ್ರೆ ನಾನು ಪಾಸ್ಟರ್ ಆಗ್ಬಿಟ್ಟೆ, ಇದು ದೇವರ ಚಿತ್ತ. అయితే నేను ಪಾಸ್ಟರ್ అయి ఉండేది దేవుని యొక్క ఉద్దేశం. ಈಗ ಎಟರ್ನಲ್ ವಿಲ್, ದೇವರ ಅನಾದಿ ಚಿತ್ತ ಅಂದ್ರೆ ಏನು? ఇప్పుడు దేవుని యొక్క ಚಿತ್ತము అంటే ఏంటి? ಈಗ ದೇವರು ಈ ಲೋಕವನ್ನು ಉಂಟು ಮಾಡುವಾಗಲೇ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಆತನ ತೀರ್ಮಾನಿಸಿ ಆತನ ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಟು ಇದನ್ನ ಉಂಟು ಮಾಡಿದ್ದಾರೆ. అయితే దేవుడు దీనంతా సృష్టించేటప్పుడే ఆయన యొక్క ఉద్దేశము చిత్తము పెట్టే ಎಲ್ಲರೂ ಆತನ ಚಿತ್ತದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. మేమందరూ ఆయన చిత్తకి లోబడి ఉన్నాము. ನಾವು ಮಾತ್ರವಲ್ಲ, మేము ರಕ್ಷಣೆ ಹೊಂದದೇ ಇರುವಂತವರು ಅವರ ಚಿತ್ತದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ರಕ್ಷಣೆ పొందుకోలేకున్నా ఉండేవారు కూడా ఆయన చిత్తములో ಪಕ್ಷಿಗಳು ಆತನ ಚಿತ್ತದಲ್ಲಿ ಇದೆ.
పక్షులు కూడా ఆయన చిత్తకి లోబడి ఉన్నాయి. ಕಾಲಗಳು ಆತನ ಚಿತ್ತದಲ್ಲಿ ಇದೆ. అన్ని కాలములు కూడా ఆయన చిత్తకు లోబడి ఉన్నాయి. ಅದು ಫುಲ್ ಆಗಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. దానంత సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మాకు సో అవ్వదు. ఎటర్నల్ విల్, అయితే నిత్యವಾದಂತ ಆ ದೇವರ ಚಿತ್ತ, నిత్యము కలిగిన దేవుని యొక్క చిత్తము, ಅದರಲ್ಲಿ ಯಾವ ಬದಲಾವಣೆಗಳು ಆಗೋದಿಲ್ಲ. దాంట్లో ఎలాంటి మార్పాడు కూడా అవ్వదు. ಇದು ಗಾಡ್ ವಿಲ್, ಅದು ದೇವರ ಚಿತ್ತ. అది దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము అదే ನಡೆಯಬೇಕಂದ್ರೆ ಅದು ఉంటుంది. ನಡೆಯುತ್ತದೆ. అది ఆయన అనుకున్న చిత్తం అదే ದೇವರು జరుగుతుంది. ಯಾರ ಮೇಲೆ ಕನಿಕರ ತೋರಿಸಬೇಕಂತ ಇರ್ತಾರೋ ಅವ್ರ ಮೇಲೆ ಕನಿಕರ ತೋರಿಸ್ತಾರೆ. దేవుడు ఎవరి మీద కనికరము చూపాలనుకుంటారో వాళ్ళ మీద కనికరము చూపిస్తాడు. ಯಾರನ್ನ ಎತ್ತಬೇಕಂತ ಬಯಸ್ತಾರೋ ಅವ್ರನ್ನ ಎತ್ತುತ್ತಾ ಇರ್ತಾರೆ, ಯಾರು ಕೇಳಕ್ಕಾಗಲ್ಲ. ఎవరిని తగ్గించాలో వాళ్ళని దేవుడు తగ్గిస్తాడు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು, ఇశ్రాయేల్ ప్రజలు, ಅವರಿಗೆ ಈ ಒಂದು ಸ್ವಾಧೀನ ದೇಶವಾಗಿ ಕಾನಾನ್ ದೇಶವನ್ನ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ వాళ్ళకి స్వాధీనముగా కానాన్ దేశమును ఇవ్వబడాలి. ಧರ್ಮೋಪದೇಶ ಖಂಡದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఆ దినవృత్తాంత కాలములో చెప్పబడి ఉంది. ಈಗಾಗಲೇ ರಾಜರು ಇದ್ದಾರೆ, ಜನಗಳಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఇప్పుడు అక్కడ రాజులు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. ಸುಮ್ಮನೆ ಇದ್ದಂತ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ದೇವರು ಕರ್ಕೊಬಂದು ಕೊಟ್ಟಿಲ್ಲ. ఊరికే ఉన్న ఒక చోటుకి దేవుడు పిలుచుకొని వచ్చి ఇవ్వలేదు. ಸೊ ಆಲ್ರೆಡಿ ಇದ್ದಂತ ರಾಜರುಗಳನ್ನ ಊರನ್ನ ಖಾಲಿ ಮಾಡಿ ಇವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అయితే దీనికి ముందుగానే అక్కడ ఉన్న రాజులను ప్రజలను అక్కడ వాళ్ళన్నింటిలో వాళ్ళందరినీ తీసి వాళ్ళకి ఇస్తున్నాడు. ಯಾಕೆ? ఎందుకు ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ, చెప్పడానికి అవ్వదు. ಏನಕ್ಕೆ ನಡೆಯುತ್ತದೆ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ఎందుకు జరుగుతుంది అని చెప్పడానికి అవ్వదు. ಅವರ ಒಂದು ವಿಲ್, ಅವರ ಒಂದು ಪ್ಲಾನ್ ಏನೋ ಆಗ್ತಾ ಇದೆ. ఆయన ఒక ఉద్దేశం, ఆయన ఒక చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఎటర్నల్ విల్ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗಲ್ಲ, మేము అర్థము చేసుకోవడానికి అవ్వదు ఆయన ఒక చిత్తము. ಸೆಕೆಂಡ್, ಎರಡನೇದಾಗಿ రెండోదిగా ಆತನು ಅನುಮತಿಸುವಂತ ಒಂದು ಚಿತ್ತ. ఆయన అనుమతి చేసే ఒక ఆయన ఒక చిత్తము. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మా ఒక జీవితంలో ಒಂದು ಕಾರ್ಯವನ್ನ ನಾವು ತುಂಬಾ ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಿದ್ರೆ, మేము ఒక కార్యమును గురించి చాలా విసిగిస్తే ఆయన దగ్గర ದೇವರು ಕೊಟ್ಟು ಬಿಡ್ತಾರೆ, దేవుడు ఇచ్చేస్తాడు. ಆದರೆ ಅದು ದೇವರ ಚಿತ್ತ ಆಗಿ ಇರುವುದಿಲ್ಲ. అయితే అది దేవుని చిత్తము కాదు. ಅದನ್ನ ಇನ್ನೊಂದು ಪದದಲ್ಲಿ ಹೇಳುವಾಗ ಪರ್ಮಿಟೆಡ್ ವಿಲ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. అయితే ఇంకో కార్యములు చెప్పేదైతే పర్మిటెడ్ విల్. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಇಷ್ಟ ಇಲ್ಲ. అయితే అది దేవునికి చాలా ఇష్టమైనది, అది ఇష్టము కాదు. ವಾಕ್ಯದಲ್ಲಿ ತುಂಬಾ ಆಧಾರ ಇದೆ. అది వాక్యములో చాలా ఆధారమై ఉన్నాయి. ಸಿನ್, ಪಾಪ ಜನಗಳು ಮಾಡಬೇಕು, ಪಾಪ ಬರಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರ ಚಿತ್ತ ಇಲ್ಲ. జనాలు వచ్చి పాపము చేయాలని దేవుని చిత్తము కానే కాదు, ಅಲ್ವಾ? అవును కదా? ಯಾಕೆ ಪಾಪ ಬಂತು? ఎందుకు పాపము జనాల్లో వచ్చింది? ಅವ್ರಿಗೆ ಬಯಸಿ ಅದನ್ನ ಹೊಂದ್ಕೊಂಡ್ರು. అయితే వాళ్ళే అడిగి పొందుకున్న కార్యమై ఉంటుంది. ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ರಾಜನನ್ನ ಕೇಳುವಾಗ, చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఒక రాజుని అడిగేటప్పుడు ಆಗ ಇದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಒಬ್ಬ ರಾಜನನ್ನು ಕೊಡಬೇಕನ್ನುವಂಥದ್ದು ದೇವರ ಚಿತ್ತವಾಗಿ ಇರಲಿಲ್ಲ. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు ఒక రాజుని ఇవ్వాలని దేవుని చిత్తము కానే కాదు. ದೇವರು ನಿರಂತರವಾದ ಅರಸರಾಗಿ ಇರಬೇಕು. దేవుడే నిరంతరము ఎల్లప్పుడూ ఆయనే అరసగా ఉండాలని ತಕ್ಷಣ ಸಾಮುವೇಲನಿಗೆ ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ. దాన్ని సామువేలు విన్నప్పుడే ఆయనకి చాలా బాధ కలిగి ఉంది. ಆಗ ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ಸಾಮುವೇಲ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ಅವರು ನನ್ನನ್ನೇ ನಿರಾಕರಿಸಿದ್ದಾರೆ, ಬಿಡು ಎಂಬುದಾಗಿ. ಸಾಮುವೇಲನ ದೇವರು ಸಂತೈಸ್ತಾರೆ. సామువేలు వెళ్ళి దేవుని దగ్గర చెప్పేటప్పుడు దేవుడే సామువేలుని సంతయిస్తారు. ఎలా అంటే, నన్నే నిరాకరించి ఉన్నారు వీళ్ళని. 13ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓಷಯ 13:11 ವಾಕ್ಯము ನೋಡ್ರಿ, ಆ ಒಂದು ಪ್ರವಾದನೆ ವಾಕ್ಯವನ್ನು ನೋಡುವಾಗ ಅక్కడ ಪ್ರವಚನ ವಾಕ್ಯము చూసేదైతే, ನಾನು ಕೋಪದಿಂದ ನಿಮಗೆ ರಾಜನನ್ನ ಕೊಟ್ಟೇನು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾರೆ. నేను కోపముతో మీకు రాజులను ఇచ్చాను. ನೀವು ರಾಜ ಬೇಕು ಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ರಿ, ಅದಕ್ಕೆ ನಾನು ರಾಜನನ್ನ ಕೊಟ್ಟುಬಿಟ್ಟೆ. రాజు కావాలి అని మీరు అడిగారు, అందుకే నేను ఇచ్చాను. ನಮಗೆ ಏನ್ ಅನಿಸ್ತದೆ? ಓಪ ದೇವರು ನೋಡಪ್ಪ, ದೇವ್ರ ಚಿತ್ತ ರಾಜ ಕೊಟ್ಬಿಟ್ರು ಅಂತ ಅನ್ಕೊಳ್ತೇವೆ. అయితే మేము అనుకుంటాము దేవుని యొక్క చిత్తం రాజుడిని ఇచ్చాడు అనుకుంటాము. ಪರ್ಮಿಟೆಡ್. అయితే ఇది పర్మిటెడ్. ಅಬ್ರಹಾಂ ಸಾರಾಲ್ ಮೂಲಕವಾಗಿ ಒಂದು ಸಂತತಿ ಬರಬೇಕು. అబ్రహాం సారాల్ వాళ్ళ మూలకంగా ఒక సంతానము రావాలి. ಅದು ಈಸಾಕನ ಮೂಲಕ, ಅವರ ಮಗನ ಮೂಲಕವಾಗಿ ಬರಬೇಕು. అది ఈసాక్ వాళ్ళ మూలకంగా రావాలి. ಬಟ್ ಸಾರಾ ಬಂದು, ದೇವರೇ ನಿನ್ಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತೀನಿ, ನಿಮ್ಗೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಅಂತ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? అయితే ಒಬ್ಬ ಈಜಿಪ್ಟಿಯನ್, ಐಗುಪ್ತ ಹುಡುಗಿಯನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಅಬ್ರಹಾಮಿಗೆ ಕೊಡ್ತಾರೆ. అయితే సారాలే దేవుడా నేనే నీకు సహాయం చేస్తానేసి ఐగుప్త స్త్రీని పిలుచుకొని వచ్చి, ಅದು ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ಇಲ್ಲದೇ ಇರುವ ಸೀನ್. అది దేవుని చిత్తము లేకున్న ఒక కార్యము. ಆದ್ರೆ ಆ ಒಂದು ಕಾರ್ಯ ಸ್ಟಿಲ್ ಸಮಸ್ಯೆ ಆಗ್ತಾ ಇದೆ. అయితే ఆ ఒక కార్యము ఇప్పుడు కూడా చాలా కష్టకరముగా ఉంది. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಭಯಂಕರವಾದ ವೈರಿ ಯಾರು ಗೊತ್ತಾ? ఇశ్రాయేల్ ప్రజలకు చాలా విరోధమైన వాళ్ళు అంటే ಅವರ ಸುತ್ತಲೂ ಇರುವಂತ ಸ್ವಂತ ಅಣ್ಣಂದಿರೇ, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ సహోదరులే. ಆಪೋಸಿಟ್ ಕಾರಣ ಏನಂದ್ರೆ ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. ఎందుకంటే కారణం ఏంటంటే దేవుని ఉద్దేశం అది కాదు. ಇದು ಪರ್ಮಿಟೆಡ್. ఇది పర్మిటెడ్. ಈಗ ನಾವು ಅನ್ನುವಾಗ ಏನ್ ಅನ್ಕೋಬಿಡ್ತೀವಿ? ದೇವರು ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ದೇವರ ಚಿತ್ತ ಅನ್ಕೊಡ್ತೀವಿ. ಇಲ್ಲ, మేము అనుకుంటాం దీన్ని చూసిన వెంటనే దేవుని చిత్తం ఇది. ಪಿಲೋಯಂ ದೇವರ ಪ್ರವಾದಿ, ಪಿಲೋಯಂ ದೇವರ ಪ್ರವಾದಿ, పిలోయం దేవుని యొక్క ప్రవక్తే. గాడ్ ప్రాఫెట్,
దేవుని యొక్క ప్రవక్త, ಇಸ್ರಾಯೇಲರು ದೇವ ಜನರು, ఇశ్రాయేల్ దేవుని ప్రజలు ಅವರನ್ನ ಶಾಪ ಕೊಡುವುದಕ್ಕೆ ಪಾಲಾಕ್ ಅರಸನು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. వాళ్ళని శపించడానికి పాలాక్ అరసు పిలిపిస్తున్నాడు. అక్కడ ಅವರಿಗೆ ಅಮೌಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಸ್ವಲ್ಪ ನಿಮ್ಗೆ ಗಿಫ್ಟ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಗಿಫ್ಟ್ ಅನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದ. వాళ్ళకి గిఫ్ట్లు మీకు అవి పడుతుంది వాళ్ళు పిలుస్తున్నారు. ಕೇಳಿದ ತಕ್ಷಣ, దాన్ని విన వెంటనే, ಕೇಳಿದ ತಕ್ಷಣ ಪಾಲಾಗ್ನ ಏನಾಗ್ತಾ ಇದೆ, ಇಲ್ಲ ದೇವರು ಬೇಡ ಅನ್ಬಿಟ್ರು ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೇಳ್ತಾರೆ. ದೇವರು ಹೋಗೋದು ಬೇಡ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದ. అయితే అక్కడ ఆయన చెప్తున్నాడు దేవుడు వద్దని చెప్పాడని దాన్ని నిరాకరిస్తాడు. ಈಗ ಇನ್ನೊಂದು ಗುಂಪನ್ನ ಪಾಲಾಗ್ನ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకో గుంపుని ఆ రాజు పంపిస్తున్నాడు. ಫಸ್ಟು ನಾವು ಮಾತುಕತೆನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಮಾಡ್ಬಿಟ್ಟಿವಿ, ಈಗ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಕೊಡ್ತೀವಿ. అయితే మొదటిగా మేము మాట్లాడే దాంట్లో మీకు తక్కువ చేసేసాము. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ 10 ಲಕ್ಷ ಕೊಡ್ತೀವಿ ಅನ್ಕೊಂಡಿದ್ವಿ, ಈಗ ಒಂದು 20 ಲಕ್ಷ ಕೊಡ್ತೀವಿ. ಬನ್ನಿ, ಸ್ವಲ್ಪ మొదటిగా ఒక 10 లక్షలు ఇద్దాం అనుకున్నాం, ఇప్పుడు 20 లక్షలు ఇస్తాము రండి. ಆಗ ಪಾಲಕ್ನ ಹೇಳ್ತಾನೆ, ಆಗ ಪಿಲೋಯಮನ ಹೇಳ್ತಾನೆ, ವೆಯ್ಟ್ ಮಾಡಿ ತಿರ್ಗಾ ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಕೇಳ್ತೀನಿ. అప్పుడు పిలమని చెప్తాడు, ఉండండి నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేసి వస్తాను. ಅಲ್ಲಿ ಹೋದಾಗ ದೇವರಿಗೆ ಕೇಳ್ತಾರೆ, అక్కడ వెళ్ళి దేవుని దగ్గరగా అడుగుతాడు. ದೇವರು ಏನಂತಾರೆ, దేవుడు ఏం చెప్తారు, ಹೋಗು ಅಂತಾರೆ, వెళ్ళు అంటారు. ಆಗ ಅವರು ಬರುವಾಗ, అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు ಮಾರ್ಗದಲ್ಲಿ ఆ ఒక మార్గములో ದೇವ ದೂತನು ಪಿಲೋಯಮನ ಕೊಂದಾಕುವುದಕ್ಕೆ ನಿಂತಿದ್ದಾರೆ. దేవుని యొక్క దూత పిలోమాని చంపడానికి అక్కడ నిలబడి ದೇವರ ఉన్నాడు. ಚಿತ್ತದಲ್ಲಿ ಅದು ಇಲ್ಲ. అది దేవుని యొక్క చిత్తములో అది లేదు. ಪಿಲೋಯಮನ್ ಬಂದು ಕೂಡ ಹೇಳ್ತಾನೆ, ఎందుకంటే ఆయన ಇವರು ದೇವರಿಂದ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟ ಜನರು. అయితే ఆయన వచ్చి చెప్తున్నాడు, దేవుని నుంచి ఆశీర్వదించబడిన ఒక ప్రజలు, ಶಾಪ ಹಾಕೋದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ, వీళ్ళకి శాపము చెప్పడానికి నా వల్ల అవ్వదు. ಸೊ ಇದು ಆತನ ಪರ್ಮಿಟೆಡ್ ವಿಲ್, ಅದು ಅನುಮತಿಸಲ್ಪಟ್ಟಂತ ಚಿತ್ತ. ఇది ఆయన యొక్క ఉద్దేశము, ఇది ఆయన యొక్క చిత్తము. ಹೀಗೆ ದೇವರು ಕೆಲವು ಕಾರ್ಯಗಳು ನಾವು ತುಂಬಾ ಒತ್ತಡ ಪಡುವಾಗ, ಓಕೆ ಅಮ್ಮ ಹೋಗು ಪರವಾಗಿಲ್ಲ ಹೋಗು, మేము ఇలాగే అనేక కార్యములో దేవుని విసగించినప్పుడు దేవుడు వెళ్ళప్ప ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಓಕೆ ಹೋಗಂತ ದೇವ್ರು ಹೇಳ್ತಾರೋ ಅದು ನಮ್ಗೆ ಟೈಮ್ ಆಫ್ ಡೇಂಜರ್. ఎప్పుడు దేవుడు సరే నువ్వు వెళ్ళు అంటారో అది మాకు చాలా డేంజర్ అయిన ಮನಸ್ಸಿಗೆ ಇಷ್ಟ ಆಗಿರುವುದಿಲ್ಲ, అది ఆయన మనసుకు ఇష్టం ಇಷ್ಟ ಆಗಿರುವುದಿಲ್ಲ, ఆయనకి ఇష్టం లేదు. ನಮ್ಮ ತೊಂದರೆಗೋಸ್ಕರ ಹೋಗು ಹೋಗಂತ మా ఒక దీని వల్ల పంపించవచ్చు. ಇದಕ್ಕೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಉಪವಾಸದಲ್ಲಿ. దీని కొరకయ్యే మేము ఉపవాసం తీసుకొని ప్రార్థన చేయాలి. ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ತಂಪುಗೊಳಿಸುವಂತದೆಲ್ಲ ದೇವರ ಚಿತ್ತ ಅನ್ಕೋಬಾರದು. మాకి ఏది సమాధానకరంగా ఉంటుందో అదన్నీ దేవుని ఉద్దేశం ಕೆಲವು అని ಸಮಯಗಳು అనుకోకూడదు. ನಮಗೆ ಹರ್ಟ್ ಮಾಡುತ್ತೆ, ನಮಗೆ ನೋವು ಆಗುತ್ತೆ. కొన్ని సమయములో మాకు బాధకరక రకంగా ఉంటుంది, నొప్పి వచ్చే రకంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ನಾವು ಉಪವಾಸದಲ್ಲಿ ದೇವರ ಚಿತ್ತವನ್ನ ನಾವು ಕೇಳಬೇಕು, ఉపవాసముతో దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి. ಮೂರನೇದಾಗಿ ಪ್ರಸಿದ್ಧವಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ಡಿಕ್ಲೇರ್ಡ್ ವಿಲ್, ದೇವರು ಹೇಳಿದ ಆತ ಒಂದು ತಿಳಿಸಲ್ಪಟ್ಟಂತ ಚಿತ್ತ ಏನಂದ್ರೆ, మూడోదిగా దేవుడు చెప్పి అంటే ముందుగానే చెప్పబడిన ఆ ఒక ఉద్దేశం ఏంటంటే, దిస్ ఈస్ ద డిక్ಲೇರ್ಡ್ ವಿಲ್, ఇది డిక్లేర్ చేసిన ఒక దేవుని యొక్క వేలు. ಆದ್ದರಿಂದ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅವರು ಡಿಕ್ಲೇರ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. దీనిలోనే ఆయన చెప్పబడి ఉన్నాడు. ಈ ಬೈಬಲ್ ಅನ್ನು ಓದುವಾಗ, ఈ సత్యవేదము చదివేటప్పుడు మాకు తెలుస్తుంది ಯಾವುದು ದೇವರ ಚಿತ್ತ, ఏది దేవుని యొక్క చిత్తము, ಯಾವುದು ದೇವರ ಚಿತ್ತ ಇಲ್ಲ, ఏది దేవుని చిత్తము కాదు. ಪಾಪ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಾನು ಪಾಪ ಮಾಡುವ ದೇವರ ಚಿತ್ತ ಅಂತ ಕೇಳಕ್ ಆಗಬಹುದು, ಯಾಕಂದ್ರೆ ಪರಿಶುದ್ಧನಾಗಿ ಇರುವಂತದ್ದು ದೇವರ ಚಿತ್ತ. అయితే పాపము చేసేసి ఇది దేవుని చిత్తమా అని అడగదనుకోవద్దు, ఎందుకంటే పరిశుద్ధముగా జీవించడమే దేవుని యొక్క చిత్తము. ಚಿತ್ತವನ್ನ ನಾವು ಅರಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలంటే ಉಪವಾಸದಿಂದ ದೇವರ ಮುಖವನ್ನು ನೋಡಬೇಕು. ఉపవాసముతో దేవుని ముఖముని చూడాలి. ನಾವು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗ, మా కొరకు మేము తీర్మానాన్ని తీసుకునేటప్పుడు, ಒಂದು ಮುಖ್ಯವಾದ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ತೀವಿ, చాలా ప్రాముఖ్యమైన ఒక నిర్ధారము తీసుకునేటప్పుడు ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ఉపవాసముతో ప్రార్థన చేయాలి. ಇಲ್ಲಿ ಎಜ್ರನು ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾನೆ. ఇక్కడ ఎజ్రోను ఒక మాటను చెప్తున్నాడు. ಆತನು ನಮಗೆ ಸನಾತನ ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸುವುದಕ್ಕೆ, ಎಜ್ರ ಅದೇ 8:21 ఎజ్రా 8:21 ಅಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ, అక్కడ ఆయన చెప్తున్నాడు, ನಾವು ದೇವರ ಮುಂದೆ ಆ ಒಂದು ಮಾರ್ಗವನ್ನ ಬಯಸಿ ನಾವು ಕೇಳಿದೆವು, ನಮ್ಮನ್ನ ಸನಾತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸು ಎಂಬುದಾಗಿ ಬಯಸಿದೆವು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. అయితే దేవుని చూసి మాకు ఆ ఒక మార్గములో మమ్మల్ని నడిపించండి మేము అడిగాము. ದೇವರೇ ನಮ್ಮನ್ನು ನಡೆಸು, ಮಾರ್ಗ ನಡೆಸು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. దేవుడా ఈ ఒక మార్గములో మమ్మల్ని నడిపించు అని మేము అడిగాము. ದೇವರು ನಡೆಸಿದರು. అప్పుడు దేవుడు నడిపించాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವುದಕ್ಕೆ, దేవుడు మమ్మల్ని నడిపించడానికి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మేము ఉపవాసముతో ప్రార్థన
ಒಳ್ಳೆಯ చేయాలి. ಅವಕಾಶದ ದಿನಗಳು. ఇది చాలా మాకున్న ఒక సమయం. ನಮಗೆ ಒಂದು 40 ದಿನಗಳು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆ. మాకు ఈ ఒక 40 రోజులు ఉపవాసం ಅದರಲ್ಲಿ ಕೆಲವು ದಿನಗಳನ್ನ ನೀವು ಉಪವಾಸಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. అది మీ కొరకై కొన్ని రోజులు ఉపవాసముగా తీసుకోవచ్చు. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತದೆ. అది మమ్మల్ని బలపరుస్తుంది. ದೇವರ ಕಾರ್ಯಗಳು ನಮ್ಮನ್ನು ಬೆಳೆಸುತ್ತದೆ. దేవుని యొక్క కార్యములు మమ్మల్ని నడిపిస్తుంది. ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే చోటనే అందరూ లేచి నిలబడి ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అలాగే ప్రార్థన చేసుకుందాం. ದ ನೆಸೆಸಿಟಿ ಆಫ್ ದ ಫಾಸ್ಟಿಂಗ್. ಉಪವಾಸದ ಅವಶ್ಯಕತೆ ಏನು? ఉపవాస యొక్క ఆవశ్యకత ఏంటి? ದೇವರ ಕೋಪವನ್ನು ನಾವು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ಆರಿಸಬಹುದು. దేవుని యొక్క కోపమును ఉపవాసముతో ದೇವರ తీర్చవచ్చు. ಚಿತ್ತವನ್ನ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದು. దేవుని యొక్క చిత్తము మేము ఎరగవచ్చు. ಉಪವಾಸದ ಮೂಲಕ ದೇವರ ಕನಿಕರವನ್ನ ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬಹುದು. ఉపవాసముతో దేవుని యొక్క కనికరాన్ని మేము ಉಪವಾಸ పొందుకోవచ్చు. ಅನ್ನುವಾಗ ದೇವರ ಮುಂದೆ ನಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಬಹುದು. ఉపవాసముతో దేవుని ముందుకు మమ్మల్ని మనం తగ్గించుకోవచ్చు. ದೇವರ ಬಲವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳಬಹುದು. దేవుని యొక్క బలాన్ని పొందుకోవచ్చు. ಆಮೆನ್. ದೇವರ ಮಾರ್ಗದರ್ಶನವನ್ನ ನಾವು ನೋಡಬಹುದು. దేవుని యొక్క ఆయన ఒక నడిపించే ఒక మార్గమును మేము నడవచ్చు. ಇದು ಉಪವಾಸದಲ್ಲಿ ದೇವರು ನಡೆಸುತ್ತಾರೆ. ఈ యొక్క ఉపవాసములో దేవుడు నడిపిస్తాడు. ಹಾಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. ಓ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ దేవుని యొక్క ಈ ಒಂದು ಆರಾಧನೆ ಸಮಯದಲ್ಲಿ ఈ యొక్క ఆరాధన సమయములో ಈ ಒಂದು ಉಪವಾಸದ ಬಗ್ಗೆ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ఈ యొక్క ఉపవాసముని గురించి మేము విన్నాము. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿಯೂ మా యొక్క ಈ జీవితం ಉಪವಾಸವನ್ನ ಬಳಸಿ ఈ యొక్క ఉపవాసాన్ని ఉపయోగించి ನಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ಪ್ರಯೋಜನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మా యొక్క జీవితానికి ಹಾಗೆ ప్రయోజనకరమైన ಬಲಗೈನೆತ್ತಿ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అలాగే మా కుడి చేతిని పైకెత్తుతూ ప్రార్థిద్దాం. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ప్రియమైన ಈ ಒಂದು ಆರಾಧನೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ యొక్క ఆరాధన సమయం కొరకై ಇದುವರೆಗೆ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ನಡೆಸಿದಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ఇంతవరకు మా తోడే ఉండనందుకు మీకు స్తోత్రములు. ಅಪ್ಪ, ಉಪವಾಸದ ಬಗ್ಗೆ ನೀನು ತೋರಿಸಿಕೊಟ್ಟ ವಾಕ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ఉపవాసం గురించి మీరు చూపించిన మీ వాక్యాల గురించి ನಮ್ಮನ್ನು మీకు ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ స్తోత్రం. ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మీ యొక్క నడిపింపుకు మమ్మల్ని అర్పిస్తున్నాం. ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸುತ್ತೇವೆ. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క ಕುಟುಂಬಗಳನ್ನ ಆಶೀರ್ವದಿಸುತ್ತೇವೆ. కుటుంబాన్ని ಈ ఆశీర్వదించండి. ಒಂದು ಉಪವಾಸ ದಿನಗಳು ఈ యొక్క ఉపవాస ಒಂದು రోజు ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದದ ದಿನಗಳಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಇರಲಿ ಸ್ವಾಮಿ. అందరికి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదముగా ఉండండి. ಒಬ್ಬರ ವೈಯಕ್ತಿಕ ಜೀವನಕ್ಕೂ ఒక్కొక్క వైదిక ಅವರ జీవితంలో ಕುಟುಂಬಕ್ಕೂ వాళ్ళ కుటుంబానికి ಇದು ಇರಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఉండుగాక అని ప్రార్థిస్తున్నాం. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಎಲ್ಲವನ್ನು మీ యొక్క ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. నడిపింపుకు అన్నిటిని ఇస్తున్నాం. ನಾಳೆ ದಿನದಲ್ಲಿ ಹೊಸ ತಿಂಗಳಲ್ಲಿ ಹೋಗುವ ಸಭೆಯ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತೇವೆ. రేపు కొత్త నెలలో ప్రారంభించేటప్పుడు నీ యొక్క ప్రసన్నత ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಗೊಳಿಸುತ್ತೇವೆ. దాని కొరకు మేము సిద్ధపరచండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మీ యొక్క నడిపింపుకి ఇస్తున్నాం. ನಿಮಗೆಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ నీకే ಸಲ್ಲಿಸ್ತೇವೆ. అన్ని ఘనత స్తుతి మహిమ చెల్లిస్తున్నాం. ರಕ್ಷಕನೋಡೇನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಜೀವವುಳ್ಳ ಒಳ್ಳೆಯ ఒక నామములో ప్రార్థిస్తున్నాం. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂದರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೆನ್. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಹೊಸ ತಿಂಗಳಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮನ್ನು ನಡೆಸಲಿ. ಆಮೆನ್, ಆಮೆನ್, ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಕರ್ತನ ಮೇಲೆ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್.